what are the jobs we are looking for? The electronics and communication करते एक job तो सही है फर्स्ट job तो सही है job रात में होता है job cost में so mostly ఈ వెల్లా అనే సబ్జెక్ట్ మీకు లేదు, you don't have it మోస్ట్ నా అసలు డిప్లొమాలోనే లేకపోయింది, ముందు ఎప్పుడో ఒకసారి పెట్టారు. ఓకేనా? డిప్లొమాలో ఎప్పుడో ఒకసారి పెట్టారు, అలా దాన్ని అవసరం చేశారు. బట్ ఇప్పుడు ఆ అవసరం వచ్చింది, అలా ఏంటి అవసరం అనేది దాన్ని తెలుసుకుందాం ఫస్ట్. ఓకే, సో యూజువలీ సో ఐ థింక్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మీరు తీసుకున్న బ్రాంచ్లో ఈసీఈ అనే బ్రాంచ్లో దిస్ ఈజ్ ఎలక్ట్రానిక్స్ రెండు పార్ట్స్ అవుతారు. దిస్ ఈజ్ communication part. So jobs in communication అంటే యూజువల్గా యాంటీనా, ఓకేనా, అనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్ ఇవన్నీ ఆల్రెడీ సో వైర్ ఇవన్నీ ఆల్రెడీ సెటప్ అయిపోయాయి. సో ఇప్పుడు ఒక ఫోన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఇక్కడ ఉందనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి అనలాగ్ కమ్యూనికేషన్ వైర్లెస్ కానీ వైర్డ్ కానీ ఏదో వైర్లెస్ కానీ వైర్ కానీ తీసుకున్నామంటే సో యూజువల్గా ఇక్కడి నుంచి ఇక్కడ రిసీవ్ అవడానికి ఇక్కడ ఒక సర్క్యూట్ కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ కావాలి, ఇక్కడ ఒక సర్క్యూట్ కావాలి. సో బేసికలీ కమ్యూనికేషన్ అంటే లాస్ట్ ఏమైతుందంటే లాస్ట్ ఇప్పుడు మన ఎలక్ట్రానిక్స్ వచ్చేసింది. అంటే అక్కడ ఒక సర్క్యూట్ ఫోన్ ఉంటేనే కదా కమ్యూనికేట్ చేయగలుగుతాం ఏదైనా. సో ఫైనలీ ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ మన ఎలక్ట్రానిక్స్ వచ్చేసింది. అందుకే there was no separate jobs called as communication in the world. కమ్యూనికేషన్ అనే జాబ్స్ ఉండవు, ఓన్లీ ఎలక్ట్రానిక్స్ జాబ్స్ ఉంటాయి. అంటే ఈ సర్క్యూట్ తయారు చేయడం, ఇట్లా సిగ్నల్ పోతుందా లేదా, అంటే ఒకవేళ ఎలాగ మాడ్యులేషన్ ఉంటే ఏ మాడ్యులేషన్ చేసుకోవాలి, సో ఏఎస్కి చేసుకోవాలా, పిఎస్కి చేసుకోవాలా, ఈ థియరీ చదువుకుంటాం. కానీ ఫైనల్ ఇంప్లిమెంట్ చేసేది మనకి ఎవ్రీథింగ్ మనం ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ డిజైన్ చేస్తాం. ఇదే సో ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైన్ చేస్తే యూజువల్గా ఓల్డెన్ డేస్లో ఏమైపోయిందంటే ఒక సర్క్యూట్ తయారు చేయాలంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యాంప్లిఫైర్ తయారు చేయాలనుకోండి, ఐడియల్ యాంప్లిఫైర్ కావాలనుకో, ఓకే. సో ఈ కాంపోనెంట్స్ ఏంటంటే డిస్క్రీట్ కాంపోనెంట్స్, ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్, ఒక రెసిస్టర్, ఒక రెసిస్టర్, ఒక రెసిస్టర్, ఒక రెసిస్టర్, కెపాసిటర్, ఇక్కడ కూడా ఒక కెపాసిటర్ కావాలి. సో ఈ కాంపోనెంట్స్ మీరు సాల్వింగ్ చేయాల్సి వస్తుంది. కూర్చోండి, మనం బ్రెడ్ బోర్డ్లో చేయాలంటే ఈ కాంపోనెంట్స్ అని తెచ్చుకొని అన్ని బ్రెడ్ సాల్వింగ్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని డిస్క్రీట్ అంటారు, అంటే కాంపోనెంట్స్ తెచ్చుకొని అలా పెట్టేదాన్ని డిస్క్రీట్ అంటారు. సో దిస్ ఇస్ డిస్క్రీట్ అంటే కాంపోనెంట్స్ చేతితో తీసుకొని మనమే ప్లేస్ చేసుకుని రావాలి. ఒకవేళ మనం చేయలేకపోయినా రోబోటిక్స్ చేస్తాం, రోబోట్స్ అంటే మనుషులు ప్రతిసారి మౌంట్ చేసి ప్లేస్, బట్ స్టిల్ ఎఫిషియన్సీ అనేది గ్యారెంటీ. అంటే ఒకసారి కెపాసిటీ పని చేయకపోవచ్చు, మనం ఆల్రెడీ ల్యాబ్లో చూసాం, ఎగ్జాక్ట్గా రీడింగ్స్ ఒకటి రావు, కరెక్ట్గా యాస్టీస్గా రావు. ఎందుకంటే ఒక్కరికి వచ్చే రీడింగ్స్ కూడా ఒకటి రావు. ఒకసారి నువ్వు చేసావు, కాసేపు ఆఫ్ చేసి మళ్ళీ ఎక్కడ వస్తుంది కదా గ్యారెంటీ. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ డిస్క్రీట్. ఎందుకంటే మాన్యువల్గా చేసేప్పుడు మన చేతిలో చాలా మామూలుగా డోపింగ్ జరుగుతుంది కదా, ఫీట్ అయిపోయి ఎండ్ అయిపోయి జరుగుతుంది. మన చేతిలో మామూలుగా ఇది ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది, దాని మడ్డు ఉంటుంది, ఎక్స్ట్రా పార్టికల్స్, ఇంప్యూర్ ఆటమ్స్ చాలా ఉంటాయి. అవన్నీ మనం ఎప్పుడైతే ఆటమ్స్ పట్టుకున్నామో సో ద బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కన్వర్ట్స్ ఎవ్రీథింగ్ అనమాట. ఇవి రిజిస్టర్ అనుకుంటా, 1K అనుకుంటా, ఆ రిజిస్టర్ నువ్వు చేయి పెట్టావు ఇక్కడ, నీ చేతిలో ఉన్న రిజిస్టర్స్ కూడా దానికి యాడ్ అవుతుంది. సో ఫిజికల్లీ దిస్ థింగ్స్ ఆర్ అండ్ దీంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే సైజ్ ఎక్కువ. ఇట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం యాంప్లిఫికేషన్ చేయడానికి అంటే 1 మిలియన్ నుంచి కొంచెం మార్చడానికి మీకు ఇది సర్క్యూట్ కావాలి. ఇప్పుడు మనం అదే మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ వెళ్ళాలి. ఇలాంటి సర్క్యూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కావాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఒకవేళ 1 నానో యాంపియర్స్ ఇంత లోయెస్ట్ కరెంట్ ఉంటుంది అనుకో, దీన్ని 1 యాంపియర్గా మార్చాలంటే నానో నుంచి మార్చాలంటే ఆల్మోస్ట్ అంటే ఇది 10⁻9 డేస్ చేయాలి, 9 సార్లు మల్టిప్లై అవ్వాలి, అప్పుడు 9 సర్క్యూట్స్ కావాలి. ఇట్లా తెలుసు కదా మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ ఆలోచన. సో ఇలాంటి స్టేజ్. సో మళ్ళీ నార్మల్గా సైజ్ ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే ఈ రిజిస్టర్ ఏమైతే సైజ్ పెరుగుతున్నాయో మనకు సైజ్ తగ్గాలి కదా. మొబైల్ ఫోన్ ఇంతలా ఉంటే ఎవరు ఎత్తుకోగలరా, పాతకాలంలో ఎస్టీడీ బుద్ధిలో అక్కడికి వెళ్ళి అక్కడే ఫోన్ మాట్లాడుకుని రావాల్సి వచ్చింది. ఇప్పుడు మన ఫోన్ జోలో పెట్టుకుని తీసుకెళ్తున్నాం అంటే ఏంటి, లోపల ఉన్న సైజ్ అంతా తగ్గినట్టే కదా.
సో సైజ్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రెసిస్టర్ బిహేవియర్, ఈ కెపాసిటర్ బిహేవియర్, ఎవ్రీథింగ్ ట్రాన్సిస్టర్తో మనం రీప్లేస్ చేశారు. సో నా యూజువల్గా మన ప్యాసివ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఆర్, ఎల్, సి ఉన్నాయి కదా. ఈ ప్యాసివ్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనము వీ కెన్ క్రియేట్ విత్ దెమ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, డయోడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ డయోడ్ రెసిస్టర్గా పనిచేస్తుంది, కెపాసిటర్గా పనిచేస్తుంది, డయోడ్ అనేది స్విచ్చింగ్గా కూడా పనిచేస్తుంది. అది ఆల్రెడీ మనం ఎలక్ట్రానిక్స్ నేర్చుకున్నాం. సిమిలర్లీ ఇక్కడ కూడా ఒక ట్రాన్సిస్టర్ అనేది కెపాసిటర్గా పనిచేస్తుంది, ఇండక్టర్గా పనిచేస్తుంది, ఇండక్టర్ పనిచేస్తుంది, రెసిస్టర్గా కూడా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే ఆ బిహేవియర్ మనం తీసుకొచ్చామో ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఈ రెసిస్టర్ ఎక్కడ ఉందో ఇక్కడ కూడా ఒక ట్రాన్సిస్టర్ పెట్టేస్తాం, ఇక్కడ కూడా ఒక ట్రాన్సిస్టర్ పెట్టేస్తాం, ఇక్కడ కూడా ఒక ట్రాన్సిస్టర్ పెట్టేస్తాం. ఆ ట్రాన్సిస్టర్ అంటే మనం నేర్చుకున్న బీజేపీ పెట్టాం. సో ఈ రోజు టెక్నాలజీ ప్రకారం మాస్ఫెట్ పెడతాం, మాస్ఫెట్స్. సో కంప్లీట్లీ ఇప్పుడు ఒక సర్క్యూట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 8 ఎలిమెంట్స్ గాట్ రిప్లేస్ విత్ ట్రాన్సిస్టర్స్. 8 ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి, 9 స్టేజెస్ అనుకో, 9 8 జా 72 ట్రాన్సిస్టర్స్ ప్లేస్ చేయాలి. ఆ ప్లేస్ చేసి కరెక్ట్గా మీరు ట్రాన్సిస్టర్స్ ఉన్నప్పుడు మీకు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి, బయాసింగ్ చేయాలి, స్టెబిలైజేషన్ చేయాలి, లేకపోతే హీట్ వల్ల ప్రాబ్లం వస్తుంది, బిహేవియర్ మారుతుంది. సో why we went to transistors? ట్రాన్సిస్టర్ కాన్సెప్ట్ సైజ్ తగ్గించడానికి. బట్ ట్రాన్సిస్టర్ ఉన్న ప్రాబ్లం అంటే ఇప్పుడు స్టెబిలైజేషన్, బయాసింగ్ ఉంటుంది. సో ఇవన్నీ మనము డిస్క్రీట్గా చేతితో కానీ చేస్తూ ఉన్నామంటే ఒక్కొక్క వస్తువు తయారు చేయడానికి కనీసం ఈ చిన్న యాంప్లిఫైర్ తయారు చేయడానికి మనకు చిన్న సర్క్యూట్ తయారు చేయడానికి మనకు కనీసం 2-3 రోజులు పడుతుంది. సో నౌ వీ మూవ్ టు ఏ టెక్నాలజీ కాల్డ్ యాజ్ సో వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. అంటే ఇట్లాంటివి ఎక్కువ అంటే ఒక 1,00,000 ట్రాన్సిస్టర్ పెట్టాలంటే మనిషి చేయాలంటే ఇంపాసిబుల్. అందుకని దే వెంట్ ఫార్ వెన్ ఎవర్ ఇట్ వాజ్ మూవ్ ఫ్రమ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ బట్టి ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ హెస్ బీన్ డివైడెడ్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మార్చారు. సో ఒక 10,000 వరకు ట్రాన్సిస్టర్లు వాడితే ఒక ట్రాన్సిస్టర్ని, 10,000 నుంచి 20,000 వాడితే ఒకటి, 20,000 నుంచి 1,00,000 వాడుతుంది, 1,00,000 మించి ట్రాన్సిస్టర్లు ఉంటే ఒక్క కాన్సెప్ట్. సో అబౌవ్ 1,00,000 ట్రాన్సిస్టర్స్ కానీ వాడితే ఇట్ కమ్స్ అండర్ VLSI, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. అంటే వెరీ లార్జ్ ఎక్కువ ట్రాన్సిస్టర్స్, స్కేల్ అంటే ఎక్కువ అమౌంట్ ఇంటిగ్రేషన్ అని కలుపుతున్నాం. సో దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు నార్మల్గా సో ఇవి చేతితో పెట్టడం కష్టం కాబట్టి ముందే లేఅవుట్ అంటే బొమ్మ తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా మనం ఏంటి ఒక పీటేప్ ఒక డయోడ్ ఇలా తీసుకొచ్చి ఇలా పెడతాం కదా. వీళ్ళు ఏం చేశారంటే అదే ఇది ఫామ్ అవ్వాలంటే పీటేప్ ఎన్టైప్. సో దీనికన్నా ముందు పీటేప్ అంటే ఏంటి, యూజువల్గా డోపింగ్ చేయడం. ఎన్టైప్ అంటే ఏంటి, డోపింగ్ చేయడం. అంతేనా అన్న అవి డోపింగ్ కాకుండా ఏముంటుంది, సిలికాన్ ఉంటుంది. మామూలుగా అయితే సిలికాన్ తీసుకొని డోపింగ్ తీసుకొని డైవర్ట్ చేయాలి. ఓకేనా. సో అందుకని మీరు ఏం చేస్తారు, పెద్ద సిలికాన్ షీట్ తీసుకుంటారు, సిలికాన్ షీట్ తీసుకుంటారు. ఓకేనా. ఎక్కడైతే ట్రాన్సిస్టర్ రావాలో మామూలుగా లేఅవుట్ తీసుకుంటారు, లేఅవుట్ తీసుకుంటారు. నెక్స్ట్ ఎక్కడెక్కడ పీటేప్ ఉండాలో అక్కడ డాట్స్ పెట్టుకుంటారు. ఎన్టైప్ ఎక్కడ ఉన్నాం పెట్టుకొని ఆ పీటేప్ ఎన్టైప్ అక్కడ పెట్టుకుంటూ వస్తారు. రివర్స్ చేస్తారు. అంటే మనం ఎందుకంటే బేసిక్గా పెద్ద నెంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ కావాలి కదా, అన్ని మనం అసెంబ్లీ చేయలేక ఏం చేస్తారంటే ముందే సిలికాన్ షీట్ తీసుకోం, షీట్ని ఆ షీట్ తీసుకొని దాంట్లో లేఅవుట్ గీసేసుకుంటారు. అంటే ఎక్కడెక్కడ డయోడ్ రావాలి, ఎక్కడెక్కడ ఏం రావాలి, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్ఫర్ కదా. ఇంకా అక్కడ ఏం చేయాలి మనము, ఓన్లీ పీటైప్ ఏంటి ఎన్టైప్ ఏంటి డిసైడ్ చేస్తాం. పీ దగ్గర ఏమో పీతో డోప్ చేసేస్తాం, ఎన్టైప్లో ఎంతో డోప్ చేస్తాం. ఇప్పుడు ఫామ్ అయింది. ఇజ్ ఇట్ క్లియర్, ఇజ్ ఇట్ క్లియర్. సో ఫస్ట్ దీనికి ఇలా తయారవ్వాలంటే ఇప్పుడు మనం దీన్ని మనం ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని కలిపేసి ఒకేసారి చిప్ బయటకు వచ్చేస్తాం, సర్క్యూట్ బయటకు వచ్చేస్తాం. ఓకేనా. మనం ఆల్రెడీ నేర్చుకున్న ఎలక్ట్రానిక్స్ని ఇప్పుడు ఏంటి తేడా ఇక్కడ, వాట్ ఇస్ ద డిఫరెన్స్. ఫస్ట్ థింగ్ RLC అనేవి లేవు, ఇక్కడ రెసిస్టర్ లేదు, ఇండక్టర్ లేదు, కెపాసిటర్ లేదు. ఓన్లీ థింగ్ ఆ సర్క్యూట్లో ఫుల్ ఎలిమెంట్స్ ఏముంటాయి, ఓన్లీ ట్రాన్సిస్టర్. దట్ ట్రాన్సిస్టర్ ఆల్సో మాస్ఫెట్ వాడతాము. నెక్స్ట్ సెకండ్ డిస్క్రీట్ నుంచి మనం ఇంటిగ్రేటెడ్ వచ్చాం. డిస్క్రీట్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ తయారయ్యి షాప్లో అమ్ముతాయి, అది తీసుకొచ్చి కలపడానికి డిస్క్రీట్ అంటాం. దీని ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ కనుక సింగిల్ షీట్ ఇస్తాం, షీట్స్ అమ్ముతారు. ఆ షీట్లో మనం వెళ్ళి ఇలా చేయాలి, డైరెక్ట్గా ఇలా పెట్టేసి సిలికాన్ ఇలా పెట్టేసి మొత్తం సిలికాన్ షీట్ తీసుకోవాలి. సార్ సిలికాన్ ఎలా వస్తుంది సార్, ఇసుకను తీసుకెళ్ళి 1400 degrees టెంపరేచర్ బాగా తీస్తే బాగా ఇసుకంతా కరిగి ఒక వాటర్లో ఫామ్ అయ్యి ప్యూర్ సిలికాన్లో ఫామ్ అయ్యింది. ఆ సిలికాన్ మళ్ళీ కట్ చేసుకుంటారు నీట్గా, మనకి ఎంత చిప్ కావాలంట, దాంట్లో ఎంత ట్రాన్సిస్టర్ కావాలో వాడికి ఇస్తారు. వాడికి డిస్క్రీట్ సర్క్యూట్ ఆల్రెడీ వాడు ఎదురు ఉంటారు, దాంట్లో మ్యాప్ తీసుకుంటాడు. ఆ మ్యాప్ తీసుకొని ఎక్కడ పీటైతే డోప్ చేయాలి, ఎంటైతే డోప్ చేయాలి, ఇవన్నీ రోటేట్స్ చేస్తాయి.
బట్ ఇప్పుడు ఇదంతా కాస్ట్లీ కాదండి, బిల్డింగ్ ఇస్ కాస్ట్, చాలా కాస్ట్లీ. సో ఇక్కడ ఇప్పుడు ఇది అంటే వీళ్ళు వాళ్ళు చేసి ఇచ్చారు కదా మనము, ఓకేనా, వాళ్ళు చేసి ఇచ్చారు కదా, మనం కరెక్ట్గా పనిచేస్తుందో చెక్ చేయాలి కదా. డిస్క్రీట్ అయితే మనం హ్యాపీ మనమే వెరిఫై చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇది ఇండికేటెడ్ కదా ఆల్రెడీ, ఆ డోపింగ్ పి అనేది ఒక చుక్క కదా, అది ఒక చుక్క పొరపాటు పక్కన పడినా కూడా ఇచ్చిపోతుంది మొత్తం. సో కంపల్సరీ మీకు ఇండికేటెడ్లో VLSIలో కావాల్సిన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఫస్ట్ డిజైన్ ఒక పెద్ద తలనొప్పి అయితే దానికంటే పెద్ద తలనొప్పి అయితే వెరిఫికేషన్, అర్థమే లేదు. సో నౌ వీ హ్యావ్ డిజైన్ అండ్ వెరిఫికేషన్ జాబ్స్ ఫర్ యూ. మీకు మార్కెట్లో వెరిఫై చేసినప్పుడు ఏం చేస్తావు వెరిఫికేషన్ అంటే, ఈ సర్క్యూట్ ఇచ్చాడు స్క్రిప్ట్ తయారు చేసి మీకు ఎందుకు ఇచ్చాడు, ఏం చేస్తావు వెరిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అండిగేట్ తయారు చేయమన్నాడు సర్క్యూట్. సో అండిగేట్ అంటే మామూలుగా మీరు యూజువల్గా ఏంటి, ఇలా అండిగేట్ ఉండాలి, మీరు ఎలక్ట్రాన్ డిజిటల్ అంటే చదువుతారు. బట్ ఇక్కడ 1 1 ఇస్తే ఇక్కడ 1 వస్తుంది. అండిగేట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ అంతేనా. ఏబి అంటే 1 1 ఇస్తే 1 వస్తుంది, 1 0 ఇస్తే 0 వస్తుంది, 0 1 ఇస్తే 0 0 ఇస్తే 0. సో ఇన్పుట్ ఇది అవుట్పుట్ రావాలి. ఈ సర్క్యూట్ తయారు చేయాలి. ఇప్పుడు మార్కెట్లో ఐసీ చూస్తే లోపల ఇట్లా ఉంటుందా, ఇది సింబల్ అంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇచ్చారు. సింబల్ అంటే మన నేషనల్ ఫ్లాగ్ లాగా, ఇండియా అంటే ఆ ఫ్లాగ్ చూస్తారు, బట్ ఇండియాలో ఉంటుంది ఆ ఫ్లాగ్ లాగా. సో లోపల ఒక సర్క్యూట్ ఉంటుంది, లోపల ట్రాన్సిస్టర్స్తో మాస్ఫెట్స్తో వీటన్నిటితో. సో యూజువల్గా లోపల సీమా సర్క్యూట్ ఇలా ఉంటుంది. అంటే నాకు ఐడియా ఉంది కాబట్టి మీకు చెప్పాను. మాట్లాడకుండా తిట్టించుకోకండి. ఇది పి మాస్, ఇది ఎన్ మాస్. సో ఈ రెండు ఎన్ మాస్ సర్క్యూట్, ఇది సర్క్యూట్ యాక్చువల్గా. అంటే లోపల ఈ 2 ట్రాన్సిస్టర్ పైన 2 ట్రాన్సిస్టర్ల ఇవేమో ఒకటి కింద దీన్ని అన్ని సర్క్యూట్ అంటారు. సో ఎన్ని ట్రాన్సిస్టర్లు కావాలి ఇక్కడ, 1 2 3 4 ఈ 4 చేస్తా. వాడు ఏదో ఆ సర్క్యూట్ చేశాడు, అప్పుడు ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో కీ సెకండ్ తయారు చేసి ఇచ్చాడు. అప్పుడు నువ్వు వెరిఫికేషన్ ఏం చేయాలి, ఇప్పుడు చిప్ తయారు చేసి ఇచ్చాడు, పనిచేస్తుంది ఏం చేయాలి, ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చాడు 1 1 ఇచ్చాలి, 1 వస్తుంది, అవుట్పుట్ వస్తుంది చెక్ చేయాలి. 2 2 ఇస్తాం, 0 0 ఇస్తాం, 0 0 వస్తుంది. అన్ని కేసెస్ చెక్ చేసుకుంటాం. అన్ని కేసెస్ చెక్ చేస్తే అన్ని ట్రూ అయిపోతే ఎస్ ఇట్ ఈస్ వర్కింగ్ అని పక్కన పెడతాం. ఇక్కడ 2 స్టెప్స్ ఉండాలి. ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ మీకు ఐడియా ఉండాలి, మీకు అంతా తెలియాలి కదా. ఇప్పుడు మీకంటే తెలియదు, నాకు తెలిసినట్టు తీశారు. సో ఫస్ట్ మీకేం తెలిసిండాలి, సర్క్యూట్ డయాగ్రామ్ తెలిసిండాలి. నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో తెలిసిండాలి. నెక్స్ట్ లేఅవుట్ ఎలా గీయాలో తెలిసిండాలి. ఓకేనా, ఇవన్నీ. సో ఇంత ఎలక్ట్రానిక్స్ నేర్చుకోవాలంటే కష్టమా కాదా, కష్టమా కదా. అంటే ఒక మనిషి ఇప్పుడు మీరే ఇంత బాగా తెలుసుకోవాలంటే కనీసం 15 20 సంవత్సరాలు ఎలక్ట్రానిక్స్ నేర్చుకుందో కాదు. బట్ మార్కెట్లో రోజు మొబైల్ అవసరం చాలా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. రోజు మీరు ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్ సంవత్సరానికి ఒకసారి మాట్లాడచ్చు, యావరేజ్గా తీసుకుంటే. కొత్తగా కొన్నారు అంతా మోసం బాగా ఉంటారు కదా, మీకు తెలియదేమో. రఫ్గా చెక్ చేసుకుంటే 1.5 years ఒకసారి మారుస్తారు మొబైల్. అండ్ డే టు డే లైఫ్ మొబైల్ ఎలక్ట్రానిక్స్ రిక్వైర్మెంట్, చిప్ రిక్వైర్మెంట్ రోజు ఎక్కువ అయిపోయింది. అంటే ఇప్పుడు కార్ ఓపెన్ చేయాలంటే సెన్సార్ ఉండాలి, ఇప్పుడు క్లాస్ జరగాలంటే సీసీ కెమెరా ఉండాలి, అక్కడ కూడా చిప్ ఉండాలి, ఎవ్రీ డే చిప్స్ ఉండాలి. అంత లార్జ్ స్కేల్ వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉండాలంటే కష్టం. సో అందుకని నన్ను ఇదంతా చేయడానికి ఎక్కువ కుదరదని చెప్పేసి దే మేడ్ సపరేట్ థింగ్ కాల్డ్ యాజ్ సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తారు. అంటే వాడికి ఇదంతా తెలియాల్సిన అవసరం లేదు, మీకు కూడా తెలియాల్సిన అవసరం లేదు, మీకు ఎలక్ట్రానిక్స్ కూడా రావాల్సిన అవసరం లేదు. ఆ సాఫ్ట్వేర్లో మీకు ఏంటంటే ఇన్పుట్ ఏమి ఇస్తావు, అవుట్పుట్ ఏమి ఇస్తావు, ఏం రావాలి అదొక్కటి తెలుస్తుంది. సో we created a software for electronics. ఎలక్ట్రానిక్స్ పీపుల్ అందరూ ఈ లాస్ట్ టైం DC1 చదివాం కదా, DC2 చదివాం కదా, ఇవన్నీ కూడా అవసరం లేకుండా జస్ట్ ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, అవుట్పుట్ ఏమి ఇవ్వాలి దాన్ని చెప్పేస్తే అదే ఈ సర్క్యూట్ డిజైన్ చేస్తారు. అదే ఈ సర్క్యూట్ డిజైన్ చేస్తారు, ఈ సర్క్యూట్ డిజైన్ చేస్తారు, ఇది అదే లేఅవుట్ ఇచ్చేస్తుంది. జస్ట్ థింగ్ ఏంటంటే ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి చెప్పాలి. అంటే నువ్వు ఇన్పుట్ ఏమి ఇచ్చావు, ఏలో 1 ఇస్తే బిలో 1 ఇస్తే అవుట్పుట్ నుంచి 1 రావాలి, 1 ఇస్తే 0. ఇదన్నా తెలియాలి లేదు నీకు,
అలా ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిక్సీ కొనుక్కున్నారంటే ఎలక్ట్రానిక్స్ మిక్సర్ కొనుక్కున్నారంటే దానికి ఇన్పుట్ ఏం రావు అవుట్పుట్ రావాలి తెలిసి రాదు. అంటే ఇంకా మిక్సీ లోపల ఏం చేయాలి అంతా కూడా సాఫ్ట్వేర్ తయారు చేస్తారు. లైక్ యాప్స్ లాగా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా. మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా ఏంటి, మీకు ఒక మంచి వీడియో తయారు చేయాలంటే ఫోటోస్ ఇన్పుట్ ఇస్తారు, అవుట్పుట్ మీకు కావాల్సిన సాంగ్స్ అవి యాడ్ చేసి అది ఇస్తారు. సో దట్ సాఫ్ట్వేర్ వీఆర్ డీలింగ్ నౌ. సో ఇది మీకు కంప్లీట్లీ ఈజీనెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. అంటే ఏం తెలియాల్సిన అవసరం లేదు, ఏం రావాల్సిన అవసరం లేదు, బయాసింగ్ స్టెబిలైజింగ్ ఎన్ని సోద అవసరం లేదు. మీకు జస్ట్ సాఫ్ట్వేర్ నేర్చుకున్నారంటే, లైక్ మొబైల్లో యాప్లో సాఫ్ట్వేర్ నేర్చుకున్నారంటే మీరు VLSI ఇండస్ట్రీలోకి వెళ్ళి ఎనీ చిప్ని మీరు డిజైన్ చేయాలి. ఎనీ చిప్ని మీరు డిజైన్ చేయాలి. 1,00,000 ట్రాన్సిస్టర్లు కూడా ఆ సాఫ్ట్వేర్ పెట్టించేస్తారు. అంటే మీరు ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ప్రాపర్గా చెప్పేసారు, సర్క్యూట్ బయటకు వచ్చేస్తుంది. అది లేఅవుట్ టీం వాళ్ళకి ఇస్తారు, ఆ టీం వాళ్ళు వచ్చి లేఅవుట్ వాళ్ళు చేస్తారు. ఇట్లా ఈ డోపింగ్ ఇవన్నీ ఏ ఇంజనీర్ చేయడండి. దీనికి సపరేట్గా కెమిస్ట్రీ వాళ్ళు చేస్తారు. కెమిస్ట్రీ వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు చదువుతారు కదా, వాళ్ళు MSc కెమిస్ట్రీ వాళ్ళు చేస్తారు. మనం ఏంటంటే ఈ లేఅవుట్ ఇవ్వాలి, ఎక్కడ పీ లేఅవుట్ ఇవ్వాలి, ఎక్కడ ఎన్ని చెప్తే వాళ్ళు డోపింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫిజిక్స్ నుంచి పీటైప్ మెటీరియల్ ఎలా డోప్ చేయాలి అంటే అదంతా వాళ్ళు చూసుకుంటారు, మనకు అవసరం లేదు. మనం జస్ట్ ఈ లేఅవుట్ సర్క్యూట్ నీట్గా గీసిస్తారు. ఈ లేఅవుట్ సర్క్యూట్ అనేది ఈ సాఫ్ట్వేర్ ద్వారా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఓవరాల్ మీ తెలియాల్సినది ఏమి ఇన్పుట్ అంటే మీకు ఏం కావాలి. ఫస్ట్ వాడు వచ్చి అడిగాడు, నేను ఇంజనీరింగ్ వెళ్తాను, ఎవడో వచ్చాడు అంటే ఒక కారు వస్తే సెన్సార్ వస్తుంటే సెన్సార్ వచ్చింది కారు. సో రిమోట్ ఆన్ చేసి డోర్లన్నీ ఓపెన్ అయిపోవాలి. సో రిమోట్ ఆన్ చేయకుండా లోపలికి వెళ్ళి కూర్చున్నామంటే ఆటోమేటిక్గా డోర్ లాక్ అవ్వాలి. ఇట్లా కొన్ని స్పెసిఫికేషన్ అంటే వాటికి ఏం కావాలో అడుగుతున్నాం ఫస్ట్. అవి నువ్వు నీట్గా రాసుకోవాలి ఇంజనీర్. సో ఓకే మనిషి ఆన్ చేశారంటే అన్ని లాక్ అవ్వాలి, 4 times లాక్ అయిపోవాలి, లాక్ ఓపెన్ అవ్వాలి, మళ్ళీ లోపలికి వెళ్ళి వచ్చి లోపలికి. ఇట్లా స్పెసిఫికేషన్ నీట్గా రాసుకొని ఇన్పుట్స్ ఏమి ఇస్తున్నాడు, అవుట్పుట్ ఏం రావాలి. ఇన్పుట్ అంటే అవుట్పుట్ అంటే 4 లాకులు, ఇన్పుట్ అంటే సింగిల్ లాక్, 1 ఇన్పుట్ 4 అవుట్పుట్స్. సో 1 ఇన్పుట్ ఇచ్చినప్పుడు 1 ఇచ్చినప్పుడు ఏమవ్వాలి, ఇవన్నీ ఓపెన్ అవ్వాలి, 0 0 0 0 రావాలి. అంతేనా? మర్చిపోతున్నా. కారు కారు కార్కి ఏముంటుంది మళ్ళీ రిమోట్కి? సరే ఇక్కడే ఒక డోర్ పెట్టుకుందాం. మీరు వస్తుంటే ఒక మనిషి ఎవరో వాచ్మెన్ డోర్ తీస్తూ పెడుతున్నారు, అది కూడా అవసరం లేకుండా మనం రిమోట్తో కంట్రోల్ చేయాలి వస్తున్నాడు. ఓకేనా? సో నువ్వు ఇప్పుడు వస్తున్నావు అంటే 1 సెన్సార్ ద్వారా 1 అని రికాగ్నైజ్ చేస్తావు. అప్పుడు డోర్ ఓపెన్ అవ్వాలి, అంటే ఆ స్విచ్ను ఓపెన్ చేస్తావు, 1 అని ఇస్తావు. ఇప్పుడు నువ్వు రాలేదు 0 ఇచ్చినట్టు అక్కడ ఏం రావాలి, 0 రావాలి, క్లోజ్ అయిపోతుంది. సో ఇలా సో నువ్వు ఇచ్చినప్పుడు ఆ పక్కన ఒక మనిషి వస్తున్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక డోర్ ఉంది, ఈ పక్క మనుషులు రావచ్చు, ఆ పక్క మనుషులు రావచ్చు. అప్పుడు వీడు మనిషి వచ్చి 1 1 వచ్చాడు, డోర్ ఏం కావాలి, డోర్ ఏం కావాలి? సో ఈ డోర్ ఇక్కడ ఉంది, ఇక్కడ సెన్సార్, ఇక్కడ సెన్సార్. ఇప్పుడు నేను మనిషి వచ్చాడు, ఈ డోర్ మధ్యలో ఉంది. ఈ డోర్ నువ్వు వస్తున్నావు అప్పుడు డోర్ ఏం కావాలి, ఓపెన్ అవ్వాలి. సో 1 1 వచ్చాడు, ఏం కావాలి, 1 కావాలి. ఒక మనిషి వస్తున్నాడు, వీడు రావట్లే, అప్పుడేం రావాలి, డోర్ ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ అవ్వాలి. సో వీడు రావట్లే, వీడు వస్తున్నాడు, ఇప్పుడేం కావాలి, ఓకేనా? వీడు రావట్లేదు, అప్పుడేం రావాలి. అలా అంటే మనకు కావాల్సిన 1 వద్దనుకున్న 0గా అనుకొని ఇట్లా లాజిక్ ఇట్లా టేబుల్ కాంబినేషన్ తయారు చేసుకోగలిగారంటే అవి ఇన్పుట్స్ ఇచ్చారు. సో ఐ వాంట్ ఏ సర్క్యూట్. సో ఇక్కడ ఇది 1 వచ్చినప్పుడు 1 వచ్చినప్పుడు 1 రావాలి, 0 వచ్చినప్పుడు 1 వచ్చినప్పుడు 1, ఇలా ఇన్పుట్స్ అని ఇచ్చేస్తారు. అదే సర్క్యూట్ కూడా మొత్తం డిజైన్ చేసి ఇచ్చేస్తారు. స్టెబిలైజేషన్ అవసరం ఏం అవసరం. సో దానికి ఎలా ఇవ్వాలి? ఇప్పుడు A=1, B=, ఇది B అనుకోవాలి. డోర్ ఇది కదా, ఏది ఇన్పుట్ ఏదో ఇన్పుట్ దానికి తెలియదు కదా ప్రోగ్రామ్కి, మనమే చెప్పాలి. సో డోర్ అని ఉన్న చోట అవుట్పుట్, సెన్సార్ ఉన్న చోట ఇన్పుట్, ఇది ఒక సెన్సార్ ఉన్న చోట ఇన్పుట్. సో ఓవరాల్ ఇన్పుట్ ఎవరు? సెన్సార్ S1 S2, అవుట్పుట్ ఎవరు? డోర్. ఓకేనా? సో డోర్ ఏం ఫాలో అవ్వాలి? S1 అండ్ S2 అనే లాజిక్ ఫాలో అవ్వాలి. అందుకే మీకు తెలుసు కదా 1 అంటే 1 అంటే మనం ఈ సింబల్తో వాడతాం, ఇది సింబల్ అంటే చేస్తే సర్క్యూట్ తయారు చేసి చేస్తారు. అంటే ఈ మాత్రం రాయగలిగే చాలు, ఇంకేం రాదు. మీకు ఎలక్ట్రానిక్స్ ఏం తెలియాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం రాసేస్తే ఆ సాఫ్ట్వేర్ అనేది మీకు ఓవరాల్గా మీకు సర్క్యూట్ తయారు చేసి నీట్గా ఇచ్చేస్తుంది. దాన్ని మీరు సర్క్యూట్ వచ్చిన వెంటనే మనం నమ్మేస్తామా? వెంటనే ఏం చేయాలి? వెరిఫికేషన్ చేయాలి. అంటే నిజంగా ఇస్తే లేదంటే సర్క్యూట్ ఈ లేఅవుట్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు కాస్ట్లీ బిల్, కెమిస్ట్రీ, ఫార్మసీ వీళ్ళకి ఇవ్వకముందే మనం ఒకసారి సాఫ్ట్వేర్లో చెక్ చేసుకోవాలి, రైటా రాంగా చెక్ చేసుకున్నాం, వెరీ గుడ్, హ్యాపీ అంటే సరిపడేది మీ పని. సో నౌ దిస్
ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకప్పుడు కన్నా యూజువల్గా ఏమైందంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ సర్క్యూట్స్ తయారు చేయడం ఈ ఐసీ తయారు చేయడం అనేది యూజువల్గా చాలా టాక్సిక్స్ రిలీజ్ చేస్తుంది, చాలా టాక్సిక్స్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా? సో వీటిని ఓకే. సో యూజువల్గా ఈ సర్క్యూట్ అంటే అంత సాఫ్ట్వేర్ తయారు చేస్తే ఒకటి మెయిన్ లైన్ పెట్టచ్చు ఏదో సర్క్యూట్ అని. బట్ సర్క్యూట్ చేసేవాడి దగ్గర ఏముండాలి? సిలికాన్ క్లీనింగ్ ఉండాలి, 40 degrees టెంపరేచర్ రైస్ చేసి ఉండాలి. సిలికాన్ ఎలా తయారవుతుంది? ఇసుక రావాలి, ఇసుక కూడా ఇసుక అంతా తీసుకొచ్చి ఫిల్టరింగ్ చేసిందా, ఫిల్టరింగ్ చేసి అంతా తీసుకొచ్చి చేసిందా. వాడు డోప్ చేసినప్పుడు పీట్ అయిపోయింటారు, ఒక ఇంప్యూరిటీని తల్లో నుంచి ఏమైనా ఎండు పడిపోయింది అనుకో పై ఆ సిలికాన్ మొత్తం అంతా బాయిల్ చేసి నీళ్ళలాగా ఉంటుంది, అప్పుడు ఒక ఎంటు అక్కడ పడిపోయింది అనుకో పై. సో దానికి క్లీన్ రూమ్ ఎన్విరాన్మెంట్ అని ఒకటి క్రియేట్ చేసుకోవాలి. క్లీన్ రూమ్ అంటే దాని లోపల ఒక్క గాలి కూడా రావు. గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ మాలిక్యూల్స్, కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ చాలా ఉంటాయి. అవి ఒక్కరు పోయినాక డోపింగ్ సిలికాన్ అక్కడే స్పాయిల్ అవుతుంది. అందుకే ఇట్ రిక్వైర్స్ ఎక్స్ట్రాఆర్డినరీ కేర్. దట్స్ వై వీ హ్యావ్ ఏ క్లాస్ రూమ్స్ అని అంటారు. అంటే ఇప్పుడు రూమ్ ఎలా ఉందని క్లాస్ 100 ల్యాబ్, క్లాస్ 200 ల్యాబ్, క్లాస్ 10,000 ల్యాబ్ అంటారు. క్లాస్ 100 ల్యాబ్ అంటే దాంట్లో అన్ని డోర్లు క్లోజ్ చేసి మొత్తం ఆక్సిజన్ లేకపోయినా కూడా 100 మాలిక్యూల్స్ అలౌడ్. క్లాస్ 10,000 మాలిక్యూల్స్ అంటే 10,000, క్లాస్ 10,000, క్లాస్ 1 lakh మాలిక్యూల్స్ అలౌడ్. అంటే అప్పుడు మీకు చిప్ బయట తయారైంది విచ్ ఇస్ కాస్ట్లీ? క్లాస్ 100, క్లాస్ 1000, క్లాస్ 10,000, క్లాస్ 100 more cost. క్లాస్ 10,000 is less cost. ఇప్పుడు మీకు నీట్గా అర్థమైపోయింది, నీట్గా అర్థమైపోయింది ఎందుకు చైనా మొబైల్స్కి ఐఫోన్స్ అంత రిఫరెన్స్. అదే చిప్, అదే మొబైల్, అదే సర్క్యూట్ డయాగ్రామ్, బట్ చైనా మొబైల్స్ ఒకలా బిహేవ్ చేస్తే తక్కువ కాస్ట్ వచ్చేస్తారు. మనకి ఐఫోన్స్ అనేది అదే చిప్, అదే థింగ్, అదే మనం అనుకుంటున్నాం. చెప్పులు కూడా సేమ్ 7 ఉన్నాయి, పూమా బదులు పేమా అనేది వస్తుంటాడు. అదే 1500 వస్తాయి, 1,100 రూపాయలు వస్తుంది. ఆ వచ్చేసి పూమా కనుక్కున్నాను, వాడుకున్నాను, హ్యాపీ ఫీల్ అవుతుంటాం. బట్ యాక్చువల్లీ తెలియదు. సో క్లాస్ 100 ఎన్విరాన్మెంట్ ఐఫోన్స్ తయారు చేస్తే క్లాస్ 10,000 1 lakh ఎన్విరాన్మెంట్ వాళ్ళు తయారు చేస్తారు. అంటే ఒక ఇంప్యూరిటీ అక్కడ పడిపోయింటారు. సో మీ బిహేవియర్ అబ్నార్మల్గా ఉంటుంది. అంటే ఈరోజు నమ్మకంగా ఫస్ట్ రోజు కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండాల్సిన గ్యారంటీ లేదు. సో ఇలా క్లాస్ అసలు లోపల 100 మాలిక్యూల్ ఆక్సిజన్ కూడా లేదు, మనిషి బతుకుతాడు కదా. అంటే అడిగి కట్ చేసి చెప్పేది ఇవన్నీ ఎవరు చెప్పాలి? మనిషి అయినా చెప్పాలి కానీ ప్రోగ్రామ్ రాయాలన్నా. సో చాలా మంది తెచ్చిపోతారు. అందుకే ఈ రూమ్లోకి అడుగు పెట్టాలంటే ఫస్ట్ మీకు ఎంప్లాయీగా జాబ్ ఇస్తే 7 రకాల స్నానాలు చేయాలి. ఫస్ట్ నైట్రోజన్తో స్నానం చేశారు, నెక్స్ట్ కార్బన్ వాటర్తో స్నానం చేశారు. అంటే ఆల్మోస్ట్ మీ బాడీలో ఒక సింగిల్ హెయిర్ పార్టికల్స్ ఉండకూడదు, హెయిర్ ఉండకూడదు, బాడీ మొత్తం సేవ్ అయిపోతుంది. తల జుట్టు ఉండదు, ఇవి ఉండవు, మొత్తం మాస్క్ మూసేసుకుని లోపలికి పోవాలి, ఆక్సిజన్ లోపల పెట్టుకుని లోపలికి పోవాలి. సో అందుకని తెలివిగా ఏం చేశారంటే, సో ఎక్కడైతే పీపుల్ చచ్చిపోయినా పర్లేదు మేము అని చోట ఎక్కడైతే ఉన్నారో అక్కడ తయారు చేద్దామని డిసైడ్ అయ్యారు. సో అందుకు వీళ్ళు కనిపెట్టింది ఇదంతా ఎవ్రీథింగ్ అమెరికా వాళ్ళు టెక్నాలజీ అంతా. బట్ అమెరికాలో ఒక ల్యాబ్ లేదు. ఎందుకంటే ఆ సిలికాన్, కార్బన్ డైఆక్సైడ్, ఇసుకంతా కరగదీసి మొత్తం లిక్విడ్ ఫామ్ వచ్చినప్పుడు ఎంతో 400 degrees అప్పుడు చాలా హీట్ వస్తుంది. ఆ హీట్ అంతా సముద్రంలో ఉంటుంది. ఆ హీట్ వాటర్ వల్ల చేపలు మొత్తం చచ్చిపోతాయి. ఆ నీళ్ళు తాగిన అందరికి కూడా మెర్క్యూరీ ఇవన్నీ రిలీజ్ అయిపోయి క్యాన్సర్స్ వస్తాయి. ఓకే. సో ఇదంతా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఇండియా ఇక్కడ ఉంటే, ఇక్కడ వాళ్ళు చైనా ఉంటే, ఈ కింద చిన్న ఒక పూరెస్ట్ కంట్రీ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఫర్ తైవాన్. పూరెస్ట్ వాళ్ళు ఏంటంటే ఏ ఎంప్లాయ్మెంట్ లేదు. సో ఇక్కడికి వెళ్ళి వీళ్ళు కంపెనీ క్రియేట్ చేశారు, కాలేజ్ కంపెనీ క్రియేట్ చేశారు. అక్కడ తైవాన్ అసోసియేషన్ ఆఫ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కంపెనీ స్టార్ట్ చేశారు. సో ఆ ఊర్లో ప్రతి ఇంట్లో నుంచి ఆల్మోస్ట్ ఒకడు ఈ డజన్లో పనిచేస్తారు. లైక్ మన గవర్నమెంట్ జాబ్ ఎట్లాగో అందరికంటే డజన్లో ఒక ఎంప్లాయ్మెంట్. సో ఇప్పుడు ప్రపంచం మొత్తానికి సెమీ కండక్టర్స్ వీలేస్తారు, ఐసీ చిప్స్ వీలేస్తారు. సో ఇండియా కానీ, చైనా కానీ, అమెరికా కానీ ఎవరైనా సరే మ్యాక్సిమం ఏం చేయాలి? సాఫ్ట్వేర్లో తయారు చేస్తే చాలు, ఆ ఫ్యాబ్రికేషన్ అంతా వాళ్ళు పంపించారు. సో వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు అంటే అలవాటు పడ్డారు కొంచెం, అంటే బాడీ కొంచెం ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని జమ్మూ కాశ్మీర్లో జాబ్ అని ఇచ్చారు, ఫస్ట్ 10 రోజులు ఉరుకుతారు, తర్వాత ఏమైతే అలవాటు అయిపోతుంది కదా. సో వీళ్ళు అలవాటు పడ్డారు, చచ్చిపోవడం కూడా ఓకే 7 days పక్కన పడేస్తారు. అదే ఏం కాదు, రోజు రెస్ట్ చేసి వాళ్ళు ఏడుపులు కూడా రావాలన్నమాట. సో కొంచెం మెజర్స్ తీసుకుంటారు చాలా మంది. ఎవరు
ప్రాణం తీసుకోవాలని ఓడిపోడు. సో చాలా మంది తీసుకుంటారు సూట్ వీటు అన్నీ వేసుకొని మొత్తం ఆక్సిజన్ మొత్తం క్లోజ్ చేసుకొని ఏం ఉండకుండా చేస్తారు మ్యాక్సిమం. బట్ స్టిల్ ఇంప్యూరిటీ అనేది ఆ సిలికాన్ కాలుతున్నప్పుడు అక్కడంతా ఆ ప్రాసెస్లో ఎక్కడ కూడా నీ చేతిలో ఉన్న ఇంప్యూరిటీ దానికి రాదు. వస్తే ఫైన్ మొత్తం సర్క్యూట్ కొలాప్స్. అందుకే మనకు వాళ్ళు సర్క్యూట్ తయారు చేసి ఇచ్చాక కూడా మనం వెరిఫై చేసుకోవాలి. టూ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్లోనే డిజైన్ చేయడం, సాఫ్ట్వేర్లోనే వెరిఫై చేయడం. నెక్స్ట్ ఫ్యాబ్ ల్యాబ్కి వెళ్ళి ఫ్యాబ్రికేషన్ ల్యాబ్ అంటారు. ఈ ల్యాబ్కి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాక వాటిని మళ్ళీ కరెక్ట్గా పనిచేస్తారని చెక్ చేసుకోవాలి. ఇది క్లియర్. వీళ్ళు అందుకని బాగా అంటే అమాయకులుగా ఉన్నప్పుడేమో మొత్తం తయారు చేసి పెట్టారు, ప్రపంచం అంతా ఐసీలు అన్నీ తయారు చేసి పెట్టారు. కరోనా ఎప్పుడైనా వచ్చిందో మా ఎంప్లాయీస్ కరోనా వల్ల వాళ్ళు చేయలేకపోతే కావాలని ఐసీస్ ఇవ్వకుండా ఆపేశారు. ఎందుకంటే పైన చైనా ఏమో ఈ తైవాన్ మీద అటాక్ చేస్తే వీళ్ళు చిన్న కంట్రీ, వీళ్ళకి ఆర్మీ లేదు. సో వీళ్ళని ప్రొటెక్ట్ చేయమని ఎవరు ప్రొటెక్ట్ చేయట్లేదు. సో అప్పుడు ఈ చైనా వాళ్ళు ఎప్పుడైతే అటాక్ చేస్తున్నారో యాక్చువల్గా వీళ్ళు ఐసీలు గీసీలు అన్నీ తయారు చేసి ఇచ్చేది అమెరికా. బట్ అమెరికా వాడు హెల్ప్ ఇలా, అందుకని వాడు కావాలని నువ్వు నాకు హెల్ప్ చేయట్లేదు కదా నేను ఐసీ ఉండని చెప్పాను. ఇంకేమైంది, అమెరికా మొత్తం కొలాప్స్, క్లోజ్. ఇప్పుడు ఐసీ లేని ప్రొడక్ట్ ఏదో చెప్పండి. కార్లు తయారదా, వాషింగ్ మిషన్ తయారదా, ఎందుకంటే టైమర్ పెట్టాలి. వాషింగ్ మిషన్ తయారదా, ఫ్రిడ్జ్ తయారదా. ఈరోజు దేర్ ఇస్ నో ప్రొడక్ట్ ఆన్ ది సెట్ వితౌట్ కంప్యూటర్ తయారదా, ల్యాప్టాప్ తయారదా, సెల్ ఫోన్ తయారదా, నథింగ్. మీకు కరోనాలో ఎవరు కొన్నా ఇళ్ళ నుంచి బయటకు రాలా కాబట్టి తెలియదు. యాక్చువల్గా ఆ టైంలో మొత్తం ఈ ప్రొడక్షన్ అంతకుముందు సంస్థ ఏవైతే తయారు చేసి పెట్టారో అవే వాడుకున్నాను, కొత్త తయారవ్వాలి. ఎందుకంటే ఈ లైసెన్స్ ఇవ్వలేదు. అప్పుడు ఇంకా వీళ్ళతో ఇంకా నెక్స్ట్ ఎవరు తయారు చేస్తారు ఇలా అంటే ప్లస్ ఈ టెక్నాలజీ ఇదంతా కూడా ఎవరికి నాలెడ్జ్ ఉంది అనేది అప్పుడు చూస్తే వీళ్ళు చాలా పవర్ఫుల్ అయిపోయారు. సో లాస్ట్ అమెరికన్ గవర్నమెంట్ దిగి వచ్చి వీళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చింది. చైనా కూడా కంట్రోల్ అయింది, అందరూ కంట్రోల్ అయ్యింది, కంట్రోల్ చేయలేదు. ఇది అంటే ప్రపంచాన్ని మొత్తం ఉనికించగలిగింది తైవాన్ అనే కంట్రీ. మన మోడీజీ పట్టాడు. సో మనము ఇట్లా ఎప్పుడన్నా ప్రపంచానికి స్కేర్సిటీ వస్తే మనం ఇండియా వైపు చూడాలందరూ. సో మనము ఫ్యాబ్రికేషన్ మనం చేయాలి, బట్ సర్క్యూట్స్ ఇవన్నీ కూడా మనం చేద్దామని చెప్పేసి ఆయన వచ్చిన వెంటనే పోస్ట్ కరోనా ఈసారి వచ్చిన వెంటనే సో ఎలక్ట్రానిక్స్ కోసం సపరేట్గా చిప్ ఇండియాను ఓపెన్ చేశాడు. సో దాంట్లో చిప్ కంపెనీస్ ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకి ల్యాండ్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ, వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ. అంటే వాళ్ళకి ఎంత రెవెన్యూ వచ్చినప్పుడు మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సడన్గా పెడితే ప్రపంచంలో ఉన్న అమెరికా కంపెనీస్, పెద్ద కంపెనీస్ కూడా సడన్గా ఇండియాలో పుట్టగొడుగులా వచ్చేసాయి. కంపెనీస్ చాలా కంపెనీస్ వచ్చేసాయి. సరే కంపెనీస్ వచ్చాయి, ఎంప్లాయ్మెంట్ ఆడింది. అంటే టెక్నికల్ పీపుల్ ఉన్నారు కదా ఎంప్లాయ్ జాబ్ చేసుకోవాలంటే. అప్పుడు దాకా చిన్న కంపెనీ కొన్ని ఉండే, అంటే చిన్న అంటే ఇంత సైజు అంటే ఐసీ సైజ్ చేయరు, ఇంత సైజ్ చేస్తారు. ఇప్పుడు బెస్ట్ ఎవరు, ఈ సైజ్ చేసేవాడా, ఈ సైజ్ చేసేవాడా? అమెరికా కూడా ఈ సైజ్ చేస్తుంటే ఇండియా కంపెనీస్ ఈ సైజ్ చేస్తుంటే అప్పుడు దాకా కూడా. సో అక్కడ ఎవడైతే నేర్చుకున్నాడో వాళ్ళందరినీ హైర్ చేసుకొని కరెక్ట్గా 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు శాలరీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే దొరకల కంపెనీలు ఏమో 100 కంపెనీలు వచ్చేసినాయి, జాబ్స్ అంటే 100 మంది పీపుల్ ఉన్నారు, అందరికి ఇచ్చేస్తారు. ఇప్పుడు అందుకే మీకు దర్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ అయిపోయి టక్క మిమ్మల్ని ఫాస్ట్ కోచింగ్లో నేర్పించేసి 6 నెలల్లో మిమ్మల్ని వీలేసి ఇంజనీర్ చేస్తున్నారు. సో వెళ్ళిపోయిన వెంటనే మీకు అంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాలంటే సాఫ్ట్వేర్ అంతా నేర్చుకోవాలనుకుంటే 2-3 years పడుతుంది. ఫస్ట్ 2-3 years అయితే మీ దగ్గర వాళ్ళకి ఏం రాదు. మీరు నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి 10-15 వేలు శాలరీ ఇస్తారు. బట్ వన్స్ మీరు నేర్చుకున్నారంటే 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు లక్షల్లోనే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 days వెళ్తుంది. అండ్ నాకు తెలిసిన అంటే ఈ లెక్చరర్ జాబ్ రాయాలనే ఫ్రెండ్ ఒకతను ఆర్మ్ ప్రాసెసర్లో పనిచేస్తున్నాడు, అతను సర్క్యూట్ డిజైనర్గా ఉన్నాడు. వాడు ఆ జాబ్ జీతం సరిపోక నాకు కాల్ చేసేవాడు, ఈ లెక్చర్ జాబ్ ఎప్పుడు పడుతుందా బాబు, మంచి జీతాలు వస్తాయి మేము వస్తాను. వాడి పోస్ట్ కరోనా నా ఫోన్ ఎత్తట్లేదు. అక్కడ కొరియాలోనే ఆడాలంటే 1.2 crores శాలరీ, నా ఫోన్ ఎత్తట్లేదు. అప్పుడు దాకా నేను ఫోన్ ఎంతకన్నా ఉన్నాను, ఏది రోజు సతాయిస్తున్నాడు. 1.2 crore అసలు అది మినీ బల్బులు ఎగిరిపోతుంది. 1 సంవత్సరంలో 1 కోటి రూపాయలు సంపాదించకండి, అది అఫీషియల్గా లీగల్గా చదువుతాం. అంటే దిస్ హెస్ క్రియేటెడ్, ఓకేనా. సో దానికి ఫస్ట్ పర్మోస్ట్ రావాల్సింది సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ బాగా వాడుకుంటారు, ఆ సాఫ్ట్వేర్ తెలియదు. అప్పుడు మన డిప్లొమా కాలేజ్ ఎడ్యుకేషన్ బోర్డు వచ్చి అనేక చాలా కంపెనీస్తో మాట్లాడినప్పుడు ఫస్ట్ మీ పిల్లలకు వెరిలాగా నేర్పించండి, ఆ వెరిలాగా నేర్చుకుని మిగతా అన్ని ఎలక్ట్రానిక్స్ ఏమేమి కావాలో మేము నేర్పించుకుంటాము. సో మా దగ్గరికి వచ్చేసాక మీకు ఫస్ట్ 10,000-15,000 ఇస్తాము, మళ్ళీ కావాలంటే వాళ్ళకి కావాలంటే 30 లక్షలు 10 లక్షలు అట్లా ఇస్తామని ఏదో పెట్టుకున్నారు.
సో లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ నుంచి మనకు ఆ VLSI కంపెనీస్ ఇంటర్వ్యూస్ రావడం స్టార్ట్ చేసింది. సో అందుకే మనకు మాస్ చిప్, మన ఫస్ట్ వచ్చిన మా కంపెనీ మాస్ చిప్, మెటల్ ఆక్సైడ్స్, ఎందుకంటే చిప్ టెక్నాలజీ మాస్ చిప్. నెక్స్ట్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, ఇది కూడా VLSI వీళ్ళంతా VLSI టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇట్లా చిన్న చిన్న కంపెనీస్ వచ్చాయి. వాళ్ళు శాలరీ అంటే వీడు ఏం చేశాడంటే నేను 15,000 పర్ మంత్ ఇస్తా 3 years 15,000 ఇస్తా అన్నాడు. 15,000 ఎందుకంటే నువ్వు ట్రైనింగ్ వెళ్తావు, వాళ్ళ దగ్గర డిప్లొమా వెళ్తావు కదా, నీకు ఏమొచ్చు ఇప్పుడు దాకా అంటే వెళ్ళా కూడా కాదు, డిజిటల్ బ్రాంచ్ వచ్చేది. ఎంత నువ్వేమో ICT చిప్పులు డిజైన్ చేస్తావా లేదు కదా. సో 3 సంవత్సరాలు నేను మళ్ళీ బీటెక్ లాగా చదివించుకుంటాడు, ట్రైనింగ్ అన్నీ నేర్పించుకుంటాడు. సో అందుకు ఆ టైంలో నీకు స్టైఫండ్ లాగా 15,000 ఇస్తాడు. ఒక్కసారి నువ్వు కంప్లీట్ అయిపోయాలంటే జస్ట్ ల్యాండ్ ఇంటి 10 lakhs ప్యాకేజ్. వీడు దానికి అతిగా టెక్సాస్ కూడా అమెజాన్ ఉంది కదా, వీడు ముందున్న డిప్లొమా పీపుల్ ముందు ఉంచేసుకోవాలి, నాకు కావాలని చెప్పేసి నేనే 9 lakhs ఇచ్చేస్తాను. అంటే ఆ 10 lakhs మీకు ఎప్పుడు 3 ఏళ్ళ తర్వాత వస్తాయి కదా, నేను స్టార్టింగ్ మనీ ఇచ్చేస్తాను 9 lakhs నాకు అమెజాన్ టైంలో. అందుకని ఆయన వాడు 3 లెవెల్లో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఎలక్ట్రానిక్స్ వచ్చా రాదా, వెరిలాగా వచ్చాయంటే వాడికి మీ కాలేజ్ అన్నం పెట్టేస్తాడు. బాగా వచ్చేస్తాను నాకు వెరిలాగా అన్నాను ప్రోగ్రామ్, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే నువ్వు సెపరేట్ తయారు చేశాడు ఎవ్రీథింగ్. సో అలా ఇప్పుడు 9 lakhs మీ సీనియర్స్ ప్లేస్ అయిన వాళ్ళు, అంతకుముందు ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా 9 lakhs వెళ్ళి ఇది చిప్ టెక్నాలజీకి వాళ్ళకి 3 సంవత్సరాలు 9 lakhs అంతే. కానీ వర్క్ చేయించుకుంటాడు, మంచి వాళ్ళని తీసుకుంటాడు. అంటే స్టేట్ మొత్తంలో కూడా 20 మందిని తీసుకుంటున్నాడు. మన తిరుపతి కాలేజ్ లాస్ట్ టైం ఇద్దరు, అంతకుముందు ఒకరు, ఈ ఇయర్ 40 ఏమైనా 5 ఎవరు చూడాలి. మీ సీనియర్స్ బాగా నేర్చుకుంటారు, వెదిలాగా అయింది బాగా నేర్చుకున్నారు. అంటే ఫస్ట్ టైం పెట్టారు వెదిలాగా, అంతకుముందు వాళ్ళకి వెదిలాగే లేదు. మీకు 2 సెక్టర్లో మీ సీనియర్స్ ట్రైనింగ్కి వెళ్ళారు, వాళ్ళకి ఇప్పుడు జనవరిలో ప్లేస్మెంట్స్ జరుగుతాయి టెక్సాస్, అప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాం. ఇవన్నీ ప్లేస్ చూడాలి. నా ఎక్స్పెక్టింగ్ ఒక 3-4 సెలెక్ట్ అవుతారు టెక్సాస్, బాగా ట్రైన్ అయ్యారు మంచి పీపుల్. సో దిస్ ఈస్ ద యువర్ సబ్జెక్ట్. అండ్ ఇంతగా వెదిలాగు ఇవన్నీ చెప్పడానికి ఇక్కడ మామూలు కొత్త సబ్జెక్ట్ కదా, కొంచెం ఓల్డ్ పీపుల్ అంతా వద్దు మాకు ఎవరు తీసుకోవాలి. సో లాస్ట్ టైం నేను ఛాలెంజింగ్గా తీసుకొని, అండ్ నాకు ఎంటెక్లో వచ్చింది కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను తీసుకోగలిగాను, లేకపోతే నేను కూడా తీసుకున్నాను. బట్ ఏం చేస్తున్నారంటే పిల్లలు ఇది నార్మల్ సబ్జెక్ట్ లాంటి డీల్ చేశారు. లైక్ ఎట్లా ఎగ్జామ్ ముందే చదువుతారు, ఇంపార్టెంట్ గురించి చదువుతారు, పాస్ మార్క్ గురించి చాలానే చూస్తారు, ల్యాబ్లో అంతా రికార్డ్ రాసాం లేదని చూస్తారు. ఇట్లనే చూసే లోపల సో ఆల్మోస్ట్ నా హైయెస్ట్ ఫెయిల్యూర్స్ వెళ్ళాలి. అంటే చిన్న సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి కూడా మీకు ఓపిక లేదు. అంటే అదే మొబైల్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ నేర్చుకుంటారు, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో రీల్ చేయడం, స్టోరీ రాయడం, అన్నీ నేర్చుకుంటారు కూర్చోబెట్టి పక్కన అడిగి దాన్ని యూట్యూబ్లో చూసి. బట్ అదే సాఫ్ట్వేర్ నేను వెదిలాగానే సాఫ్ట్వేర్ నేర్పిస్తారా, నేర్చుకుంటా ఎలక్ట్రానిక్స్ హ్యాపీగా వచ్చేస్తారు, జాబ్ వస్తుంది. మన జాబ్లు వచ్చేది టైం పాస్ అయ్యేది, పనులు వచ్చేది, 10 మంది మనం గొప్ప అని ఫీల్ అవుతాం. అంటే మన ఫేస్లో లాగకుండా చేయకుండా వేరే వేరే తయారు చేసి పెట్టడం చాలా గ్రేట్ థింగ్ అని ఫీల్ అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపీ. ఓకే, సో అట్లీస్ట్ మీరు కొంచెం ఈసారి వెదిలాగా కొంచెం నేను కూడా కొంచెం ఎలక్ట్రానిక్స్ కన్నా కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాను అనుకున్నా. ఎందుకంటే నేను వదలడం వల్ల కొంచెం మీరు వదిలేస్తున్నాను. అందుకే నోట్బుక్ని రోజు క్వశ్చన్స్ అడగడాన్ని, ఈ క్లాస్లో నిలబెట్టడాన్ని, రికార్డుల్ని అన్నింటినీ నీకు కొంచెం గట్టిగా పట్టుకుంటా. ఓకేనా, బాగా పట్టుకొని ఈసారి పిండేద్దాం నేను డిసైడ్ అయింది కదా. కానీ మీరు బతికేయాలి, కొంచెం తప్పారు. ఎట్లా తప్పారంటే స్పోర్ట్స్ మీట్, రీజనల్ మీట్ ఒక 20 రోజులు పోతుంది కాలేజ్. స్పోర్ట్స్ మీట్ అప్పుడు 3 రోజులు కాలేజీలో చేస్తారు, రీజనల్ మీట్ అంటే 3 రోజులు క్లాసులకి రాదు. అంటే అఫీషియల్గా క్లాసెస్ సస్పెండ్ చేయమని ప్రిన్సిపల్ సార్ చెప్పాడు. క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి, దీనిమంటే స్పోర్ట్స్లో ఉండొచ్చు. అంటే అర్థం ఏంటి అంటే స్పోర్ట్స్కి వెళ్ళాలి, స్పోర్ట్స్కి వెళ్తారు. సో జనవరి 1 సెలబ్రేషన్స్ మీరు 4 రోజులు పోతారు. సంక్రాంతికి 10 రోజులు మేము ఇస్తాం, 10 రోజులు మీరు తీసుకుంటారు. జనవరి మంత్ మొత్తం పోతారు. డిసెంబర్ మంత్ ఏమో స్పోర్ట్స్ మీట్స్తో పోతారు. జనవరి మంత్ అలా పోతారు. ఫిబ్రవరి అదే శివరాత్రి, దానికి ముందు మళ్ళీ వారం ముందు చేసుకుంటారు. ఎక్కువ ఫిబ్రవరిలో పోలేదు, మార్చి ఫైనల్ అవుతారు. ఇంకేంటి పట్టింటారు మీరు ఆన్ అండ్ యావరేజ్ ఇలాగో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోవాలంటే, అంటే ఇన్స్టాగ్రామ్ అవి అయితే ఒక రోజు నేర్చుకుంటారు, ఇలాగ నేర్చుకోవాలి. కానీ ఒక 20 రోజులు అనుకున్నా గట్టిగా అయిపోతుంది, ఎక్కువ కూడా వస్తుంది. నాకు 20 రోజులు కూడా ఇవ్వట్లేదు కదా. ఆల్రెడీ మీరు ఒక వారం రాలా, ఏం చేయాలో నాకు తెలియట్లేదు.
అసలు నిన్న అందరూ స్పోర్ట్స్ మీట్, మన స్టేట్ మీట్ ఇక్కడ జరుగుతుంది, జిల్లా మీట్ అంటే అందరూ హ్యాపీగా ఉన్నారు టీచర్స్ అంతా. బట్ నాకేమో బాధగా ఉంది. అంటే అయిపోతుంది కదా, 5th సెమ్ వచ్చేస్తుంది. 5th సెమ్ అంటే మనం ఫైనల్ ఇయర్ కాబట్టి పెద్ద ఏం చదవం. ఇప్పుడు కనీసం ఫస్ట్ నోట్బుక్లు పెట్టుతారు, మళ్ళీ పేపర్లో రాసింటారు, మనం ఖాళీగా వస్తారు. అంటే మాకు తెలియదు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు అన్నీ తెలుసురా బాబు. అంటే మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి కొంచెం రిస్ట్రిక్షన్స్. నేను చెప్తున్నా కదా, మీరే కాలం చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ ప్రతి సబ్జెక్ట్ ఒక బుక్ ఉంటుంది, థర్డ్ సెమ్కి అన్ని కలిపి ఒక బుక్ వచ్చింది. సెకండ్ థర్డ్ ఇయర్కి వస్తే ఇంకా నాలాంటి వాడు భరించలేక వాడి కోసం ఒకటి పెడతారు. దాంట్లోనే ఇది కుదిరినప్పుడు దాంట్లో రాసి పెట్టేస్తారు, ఒకటి రాస్తారు సబ్జెక్ట్ మీద అని రాయాలి. థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చేసారంటే ఆ బుక్ కూడా అవసరం, పేపర్ అయ్యింది. నాలంటోడు కానీ ఎలాంటోడు కానీ ఇంక తప్పదు, పేపర్ అయ్యింది. ఇంకా 6th సెమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్, నా కంపెనీ గురించి మీకే తెలుస్తుంది. ఎవరైతే అయిపోయింది డిప్లొమా, మన ఇంజనీర్లో అది జాబ్ కావాలా డిప్లొమా చదువుతాయి. అసలు మీరు చదివారా? అంటే మనకి మనం ఆత్మగా అనుకోవాలి కదా. 1 ఇయర్ ఒక సెమిస్టర్లో ఒక 30 రోజులైనా కాలేజీకి వెళ్ళి సక్రమంగా నోట్స్ రాస్తాం, సక్రమంగా క్లాస్ విన్నామా, ల్యాబ్లు చేస్తాం. ఎప్పుడు కూడా అంటే నా ఉద్దేశం మనిషి ఎలా అంటే, అరే ఎలా చదవట్లేదు అంటే వాడికి ఏం లేదు చెప్తాడు, కానీ ఏమున్నాయో చెప్తాడు. నాకు హాస్టల్ సరిగ్గా లేదు, ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేదు, టీచర్ బాగాలేదు, బుక్స్ లేవు, ఫ్రెండ్స్ లేవు, ఏమున్నాయి చెప్పడు. చదవడానికి బుక్ ఒకటి చాలు, సెల్ ఉంది, నెట్లో కొట్టుకోవచ్చు, యూట్యూబ్లో ఆల్రెడీ క్లాస్ ఉంటాయి. ఎందుకంటే మేము ఫారెన్ సబ్జెక్ట్ ఫ్రాన్స్, జర్మనీ నేర్పించలేదు. ఇవి ఆల్రెడీ ఒక 100 సంవత్సరాల యూట్యూబ్లో అన్ని వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో ఓపెన్ చేస్తే టీచర్ బాగా మీరు చదువుకోవచ్చు. రోజు ఒక గంట చదివినా కూడా 30 రోజులు చదివినా కూడా ఒక సబ్జెక్ట్ అయిపోతుంది. అంటే మనకు ఒక 24 గంటలు ఒక గంట కూడా మనం కేటాయించాలి. మనం ఎలక్ట్రానిక్ ఇంజనీర్లు అని చదువుతాం. అదే కొంచెం అంటే ఈ మొత్తంలో కొంచెం ఒక డిఫరెంట్గా ఉంటాడు. అందరూ అన్నీ అన్నాను, ఒక్కడు ఇద్దరు డిఫరెంట్గా ఉంటాడు. ఆ ఇద్దరికి కొంచెం ఇట్లా ప్లేస్ అయిపోయారు. మీద 70 మంది మన జీవితాలు ఏమైనా ఎట్లా అయిపోయాయి. ఇదే బ్యాచ్ చూడండి, సీనియర్స్ అందరూ బీటెక్కి వెళ్ళారు. అంటే క్లాస్ ఫస్ట్ టాప్ వచ్చినాడు కూడా ఈసెట్ రాస్తున్నాడు, ఫస్ట్ టైం వచ్చి. అదే వీళ్ళిద్దరు ఎవరైతే టెక్సాస్కి వెళ్ళిపోయారో వాళ్ళు మీ ఏజే, మీ ఫ్రెండ్సే, మీ పక్కనే కూర్చోని ఉంటాడు. మీరేమో మీ నాన్నకు ఫోన్ చేసి నాన్న 5,000 ఖర్చే ఉంటాడు, వీడి దగ్గర ఆల్రెడీ 70,000 శాలరీ వస్తుంది. మీ సీనియర్ అన్న సుధాకర్ అన్న వాళ్ళు కాల్ చేసి అడగాడు, వాడు 70,000 అకౌంట్లో పడుతుంది శాలరీ. మీరేమో 5,000కి 2,000కి 3,000కి తక్కువ పడుతుంది. లేకపోతే క్యాటరింగ్ పోతే 300 వస్తుందా, ఫుడ్ ఇట్లా ఆలోచిస్తే అని చెప్తున్నాను. మనం ఇట్స్ వాట్ అవర్ బ్రెయిన్, వాట్ వి థింక్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. మనం ఏమవ్వాలనుకునేది 2 టైమ్స్ జరగాలి. ఒకటి మన డ్రీమ్స్లో జరగాలి, మనం ఏమవ్వాలనుకుంటున్నాం, డ్రీమ్స్లో అన్న నిజం అవ్వాలి ఫస్ట్, మన రియల్ లైఫ్లోకి రావాలి. ఓకేనా? మనం అసలు మనం ఏం కావాలో అనుకోకపోతే ఎవడు అనుకుంటాడు. మీకు మీరు ఏమవ్వాలో మీరే అనుకోకపోతే మీ గురించి ఎవడు ఆలోచించే టైం ఉంది? అందరు రష్ ప్రపంచం కదా. హూ విల్ బాదర్ అబౌట్ యూ, హూ విల్ థింక్ అబౌట్ యూ? ఒక్కటి సరే సార్ నా జీవితాన్ని నాశనం చేసుకో, నో ఇష్యూ. బట్ ఐ ఆల్వేస్ సేస్ మీ జీవితం నేను నాశనం చేసుకోరు, నో ప్రాబ్లం. బట్ నీ పక్కన ఉన్న మనం నాశనం చేయగలం. అంటే వాడు చదువుకుంటూ ఉంటే నీకు చదవబుద్ధి కాకపోతే వాడు దండం పెట్టి వెళ్ళిపోవాలి. అరే రారా మామ అని వాడు లెక్కలు. ప్లీజ్ అట్లీస్ట్ యూ హ్యావ్ 100% రైట్స్ ఆన్ యువర్ లైఫ్ టు డెస్ట్రాయ్ యువర్ సెల్ఫ్, బట్ నాట్ అదర్స్ లైఫ్. అది నమ్మండి ఫస్ట్. ఇప్పుడు మీరు చూడండి, డిప్లొమాకి వెళ్ళారు కదా, ఎస్వి యూనివర్సిటీలో వచ్చిన సీట్స్, వాళ్ళు ఈసీ చదివారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈసీ చదివి జాబ్స్. ఎస్వి యూనివర్సిటీ ఈసీలో టాప్ ర్యాంక్ తెచ్చుకొని జాబ్స్ లేకపోతే మళ్ళీ కావాలి అరుణ్ సార్ ఏం చేయాలి సార్? ఇప్పుడు ఈయన సెకండ్ ఇయర్ నుంచి మొత్తుకుంటున్నాడు రా, జాబులు లేవురా, డిప్లొమా లెవెల్లో టెక్సాస్ పోయినట్టు మార్క్స్ మంచి కంపెనీలతో సీరియస్గా తీసుకొని నేర్చుకొని వెళ్ళిపోండి రా అని చెప్తే, సరే సార్ వెళ్ళాలి, నేర్చుకోవాలనుకుంటున్నాం సార్, ఎక్కడికి వెళ్ళాలి సార్? మ్యావిన్ సిలికాన్ అనేది మంచి ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. 3 days క్రితమే జరిగింది. సో మ్యావిన్ సిలికాన్ వెళ్ళాం, సరే సార్ వెళ్తాం. ఆడికి వెళ్తే వాళ్ళు ఫీజు వచ్చి 1,50,000 సార్. మీరు డిప్లొమాలో ఫ్రీగా చెప్తారు కదా సార్, ఫ్రీగా చెప్పండి మీరు విన్నారమ్మా. ఇప్పుడు వాడు 1,50,000 ఈఎంఐ ఆప్షన్ లేదు మీకు.
రెండు ఆప్షన్స్ ఇస్తున్నారు, అంటే 1,80,000 పెట్టి మీరు జాయిన్ 2 ఆప్షన్స్ ఇస్తున్నారు. జాబ్ తెచ్చుకున్నాక మంత్లీ ఆ శాలరీ 50% 1 ఇయర్ ఇస్తావా అంటే జాబ్ మీద తెప్పిస్తా, వచ్చాక ఇయర్ మొత్తం హాఫ్ ద శాలరీ నువ్వు ఇవ్వాలి, ఆర్ ఫస్ట్లోనే 2 లక్షలు కట్టు, ఆర్ ఈఎంఐ ఆప్షన్ నెల 30,000. సార్ ఫ్రీగా వచ్చేటి యూట్యూబ్లో చూసుకుంటే వచ్చేటి ఇప్పుడు మేము ఇంత డబ్బులు కదా కట్టాలి. అది మనము ఏ టైంలో ఏది చేయకపోతే కరెక్ట్గా ఆ టైంలో అది చేసామనుకో లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లేకపోతే అనుకో అన్ని కాస్ట్లీనే. ఇప్పుడు ఈరోజు హెల్త్ కేర్ కొంచెం తీసుకుంటే రోజు క్యారెట్ తినంటారా, కళ్ళు బాగుంటారు, లేదు మీరు తినలేదు, సైట్ పోయింది, హాస్పిటల్కి వెళ్తారు, 10,000 తీసుకుని బాగా పోతుంది నాకు రాయిస్తారు, 2 ఇంతలా పోతుంది. ఓకేనా? సక్రమంగా కాదు మనకి ఏంటంటే మనకి ఎందుకు పోతారు వస్తాయి అంతే. ఇప్పుడు మనం చదవరా అని చెప్పినాము, నీకు రాదు, జాబులు రావు, ఇళ్ళలో తరుగుతారు, ఆడిపోతారు, మళ్ళా ఈ ఫీజులు కట్టి ఎన్ని కట్టిన దాకా మీ పేరెంట్స్ మళ్ళీ బోనస్ ఎక్కువ. ఎవరైనా చదివేంటి, మీరు పెద్ద పెద్దగా చదివేకపోతే ఎక్కువ డబ్బులు అమ్మలు ఇస్తారు. ఎందుకు? సరే ఒక స్టేజ్ అయిపోయాక మన సంపాదించి మనకి ఇస్తాడు అనుకుంటారు. ఎంతసేపు జీతాన్ని వాళ్ళని ఓన్లీ 1 వేలో ఉండదు కదా, 2 వేలో ఉండాలి కదా. సో డిప్లొమా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చెప్పాను, సూసైడ్ అని. మీరు ఈసీఈ డిప్లొమా తీసుకున్నారంటే మీకు వేరే ఆప్షన్ లేదు, బతుకుతే ఏ అవకాశం బతకాలి, లేకంటే ఇప్పుడైనా ఆపేసి వెళ్ళిపో. బతకాలనుకుంటే జాబ్స్ ఇలా కావాలనుకుంటే బెస్ట్ 5-6 మందికి ఇస్తున్నారు అందరికీ. బట్ వాళ్ళు మార్క్స్ చూడట్లేదు, మీకు అదొక అదృష్టం. డోంట్ గో ఫర్ మార్క్స్, జస్ట్ మీకు నాలెడ్జ్ ఉందా లేదా, అంటే కొన్ని అడిగిన క్వశ్చన్స్కి ఇలా సమాధానం చెప్పాలి, కాన్ఫిడెన్స్ ఉందా లేదా. అంటే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది ఏ విషయం మీద, దాని గురించి మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు మీ ఊర్లో ఏ షాప్ ఎక్కడ ఉందో టక్కని చెప్పగలరు, ఎందుకంటే మీ ఊరు చిన్నప్పుడు చూసి ఫెమిలియర్ ఉంటారు. అరే ఒకడు ఎవడన్నా అరే లేదా ఆ షాప్ పక్కన ఈ చెట్టు ఉంటుందా అంటే కూడా నువ్వు వాదిస్తావు, ఎందుకంటే నీకు నో ఇట్ కన్ఫర్మ్. బట్ మనకు తెలియని విషయం ఎవరైనా చెప్పినప్పుడు మనకు కాన్ఫిడెన్స్ రాదు, మనకు తెలియదు కాబట్టి. అలానే సబ్జెక్ట్ కూడా మనకు బాగా తెలుసు అనుకో, వాడు తిప్పించి మళ్ళీ చేయమైనా అడగని మనం చెప్పేస్తాం. మనకు రాలేదనుకో, ఇప్పుడు వాడు అరే అంటిగేట్ ఏంటంటే 1 నిజమేనా రాండి, అవునా డౌట్ చెక్ చేసుకుంటాం. మన వైవాలో జరిగింది అంతే అనమాట. జస్ట్ మీరు ఆన్సర్ కరెక్ట్గా చెప్పింటారు, ఇంతేనా అన్నాడు మనం మార్చేస్తారు. ఇంతే అంటే రైట్ అన్నారు కదా, ఇంతేనా అన్నారంటే మళ్ళీ ఏదో తప్పు ఉందని మనం మార్చేస్తాం. ఎందుకంటే మనకు మన మీద సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉండదు. ఈ కాన్ఫిడెన్స్ చెక్ చేస్తారు, అంటే వీళ్ళు ప్రూఫ్లో ఆన్సర్ చెప్పారా, నిజంగా ఆన్సర్ చెప్పారా, ఇంటర్వ్యూలో చెక్ చేస్తారు. కదా పాయింట్. సో అంటే నేను సబ్జెక్ట్ కోసం చెప్పడానికి ఇవన్నీ చెప్పా, మీ ఇష్టం. విధులాగా అనేది సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి. అంటే సాఫ్ట్వేర్లో లైక్ మీకు టూల్ ఎలా కరెక్ట్గా ఎట్లా వాడాలో, కాపీ ఎట్లా వాడాలి, పేస్ట్ ఎలా వాడాలి, ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి. అసైన్మెంట్ ఎలా వాడాలి, నాన్ అసైన్మెంట్స్ ఎలా ఉండాలి, యారో డైరెక్షన్ ఎలా పెట్టాలి, సెమికాలన్స్ ఎలా ఇట్లా పెడితే మీకు సర్క్యూటే తయారు చేసి ఇస్తుంది. అది మనం ల్యాబ్లో చేసిస్తాము. ల్యాబ్లో సర్క్యూట్ తయారయ్యాక నెక్స్ట్ వెరిఫికేషన్ చేస్తాము. 2 పనులు చేస్తాం, ఇక్కడ డిజైన్ చేస్తాం, వెరిఫికేషన్ చేస్తాం, అంతే. సరే ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు, ఒక క్వశ్చన్ అడుగుతారు. సరే ఇప్పుడు సాఫ్ట్వేర్ అన్నీ చేస్తే ఇప్పుడు మేము అందరం సాఫ్ట్వేర్ నేర్చుకున్నాం కదా సార్, అది ఎవరికి జాబ్ ఇవ్వాలని ఎవరు చేసేది? సరే ఇప్పుడు క్లాస్ టాపర్ నేను, ఒక అబ్బాయి, సో నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది సార్ దీంట్లో, మరి క్లాస్ లాస్ట్ కూడా సాఫ్ట్వేర్ వాడుతున్నాడు, సో నాకు వాడికి డిఫరెన్స్ ఉంది. అందుకే వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రోగ్రామింగ్ని 4 లెవెల్స్ పెట్టారు. పెట్టారు. వాడికి ఎలక్ట్రానిక్స్ ఏమీ తెలియదు, కెపాసిటర్స్, రెసిస్టర్స్ ఏమీ తెలియదు అనుకో, వాడు ప్రోగ్రామింగ్ ఈ లెవెల్లో రాస్తాడు, బిహేవియర్ లెవెల్లో ప్రోగ్రామ్ రాస్తాడు. ప్రోగ్రామ్ బిహేవియర్ అంటే ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది, ఇది రాస్తే అది అంతే, ఇంకేం అవసరం. దిస్ ఈజ్ జస్ట్ అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ అంటే ఏం తెలియదు అసలు, పైన అబ్స్ట్రాక్ట్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఇమాజినేషన్, అంటే వాడికి లోపల ఏమున్నా తెలియాల్సిన అవసరం లేదు, వాడు జస్ట్ ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటి తెలుస్తాడు. నెక్స్ట్ ఇన్పుట్లో ఏమేమి గేట్లు వాడాలి, డేటా ఎట్లా పోవాలి, అంటే 1 ఎట్లా పోవాలి, 0 ఎట్లా పోవాలి, ఇట్లా కొంచెం నాలెడ్జ్ ఉండిందని వాడికి డిజిటల్ వాల్యూస్ మీద, వాడు ప్రోగ్రామింగ్ ఈ లెవెల్ రాయాలి, డేటా లెవెల్ ప్రోగ్రామింగ్ రాయాలి. ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్, అంటే ఇది హైయెస్ట్, అంటే వాడికి ఇమాజినేషన్. ఇవి అంత ఇమాజినేషన్ అంటే లోపల నీకు
ఇప్పుడు ఒక ఫ్లిప్ ఫ్లాప్ తయారు చేసాం అనుకో, ఒక ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే, ఫ్లిప్ ఫ్లాప్ ఇలా ఉంటుంది. గ్యాప్ వస్తుంది. అంటే డేటా లెవెల్ ఏంటంటే ఈ 1 ఎలా పోవాలి, ఈ 1 ఎక్కడికి రావాలి, ఇలా పైన ఐడియా ఉంటుంది సార్. అంటే కొంచెం వాటి డిజిటల్ డాన్స్ ఐడియా ఉన్నట్టు. ఇంకా బాగా తెలుసు వినండ్రా టాప్ సబ్జెక్ట్, నేను మళ్ళీ లేక అడిగితే వస్తారు. ఈ వయసులో పుట్టించుకోవాలి. నెక్స్ట్ గేట్ లెవెల్, అంటే వాడికి డేటా ఎప్పుడు మూవ్ అవ్వాలో కాకుండా ఏమేమి గేట్లు వాడాలో కూడా తెలుసు. ఇక్కడ ఎక్స్ఆర్ గేట్స్ వాడాలా, నాండ్ గేట్స్ వాడాలా, నార్ గేట్స్ రావాలా, ఈ లెవెల్లో ప్రోగ్రామ్ రాయచ్చు. గేట్ లెవెల్లో ప్రోగ్రామ్ రాయచ్చు సాఫ్ట్వేర్. ఇలా కాదు, వాడికి ఈ గేట్ల గురించి కూడా కాకుండా లోపల ట్రాన్సిస్టర్ ఎలా ఉండాలో కూడా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ సిమాస్ ఎలా ఉండాలి, పీమాస్ ఎలా ఉండాలి. దాని లాస్ట్లో మనకు స్విచ్ మోడల్, ఇది ఆల్మోస్ట్ ట్రాన్సిస్టర్స్ వాడు, ఇది గేట్స్ వాడు, ఇది డేటాతో వాడు. అంటే వాడికి ఫుల్ సర్క్యూట్ ఐడియా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఈ లెవెల్లో ఐడియా, అంటే ఇప్పుడు ఈ పైన తెలుసు అంటే సాఫ్ట్వేర్కి ఎక్కువ పని ఉంటుందా లేదా? ఇట్ విల్ టేక్ మోర్ టైం హియర్ బిహేవియర్ లెవెల్. అంటే సర్క్యూట్ తయారు చేయడానికి ఈ లెవెల్లో ఎక్కువ టైం తీసుకుంటారు. టైం మోర్, ఈ లెవెల్లో టైం లెస్. ఫాస్ట్గా ఏదైతుంది. సో పెద్ద కంపెనీస్ స్విచ్ లెవెల్లో ఇంజనీరింగ్ తీసుకుంటారు. మీడియం కంపెనీస్ గేట్ లెవెల్లో తీసుకుంటారు, డేటా లెవెల్లో తీసుకుంటారు, బిహేవియర్ లెవెల్ తీసుకుంటారు. ఫస్ట్ జాబ్ అయితే జస్ట్ వెరిఫికేషన్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వెరిఫై చేయాలనుకో బిహేవియర్ లెవెల్ వచ్చే చాలు. డిజైన్ చేయాలనుకో స్విచ్ లెవెల్లో రావాలి కదా డిఫరెంట్. ఇక్కడ మళ్ళీ ఇంటెలిజెంట్ వాడు డల్ స్టూడెంట్ వాడు తెలుసుకుంటారు. సో టైప్ ఆఫ్ జాబ్స్ అవైలబిలిటీ ఉన్నప్పుడు యూజువల్గా స్విచ్ లెవెల్ జాబ్స్ తక్కువ ఉంటాయి, డిజైన్ తక్కువ చేస్తారు అని వీళ్ళ శాలరీస్ ఎక్కువ ఉంటాయి, జీతాలు ఎక్కువ ఉంటాయి, 50 lakhs 60 lakhs. వెరిఫికేషన్ అంటే బిహేవియర్ లెవెల్ నేర్చుకుంటాడు, పైన నేర్చుకుంటారు. వాడు జస్ట్ ఇచ్చిన దాన్ని ఇన్పుట్ అయ్యేవారు అవుట్ అయ్యేవారు అంతే ఇస్తారు. ఓకేనా? సో వాడికి ఒక 15 lakhs 60 lakhs శాలరీ. సో అలా జీతం మాత్రమే. సో ఇప్పుడు ఈ వెరీలాగా కోడింగ్ కూడా ఏ లెవెల్లో నేర్చుకుంటామని మీ ఇష్టం. ఇప్పుడు నేను 4 లెవెల్ నేర్పిస్తాను, నేను 4 లెవెల్ నేర్పిస్తాను. ఇప్పుడు డిసైడ్ అయిపోకండి మాకు ఇదే మా బిహేవియర్ లెవెల్ నేర్చుకుంటే చాలా డిసైడ్ అయిపోకండి. ఏమో ఇది ఒకసారి ట్రై చేస్తుంటాం. నేను కూడా స్విచ్ లెవెల్లో నేర్చుకుంటాను. రానప్పుడు నెక్స్ట్ లెవెల్ కింద నుంచి పైకి రాదు, గేట్ లెవెల్ రాదు. అది రానప్పుడు గేట్ లెవెల్కి వెళ్ళి, అది రానప్పుడు బిహేవియర్కి వెళ్ళి. ఇప్పుడు లైఫ్లో అంబిషన్ హైగానే ఉంది, ఆనంద్ దిగాలి కానీ కింద నుంచి పైకి వెళ్ళాలి కదా. అట్లీస్ట్ రన్నింగ్ స్టేజ్లో అన్నా ఇప్పుడు హై అంబిషన్ ఉంటుంది కదా. ఎవడు క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటింగ్ పోయేటప్పుడు తక్కువ రావాలని ఆడు కదా, కొట్టాలనే పోతాడు, అది మిస్సింగ్ క్యాచ్ పోతుంది, లేకపోతే బోల్డ్ అవుతుంది. సో లైఫ్ ఎప్పుడు హైగానే థింక్ చేయాలి, స్విచ్ లెవెల్లో నేర్చుకోవాలి ట్రై చేయాలి. బట్ సర్క్యూట్ మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు. సర్క్యూట్ విల్ బి డన్ బై ఇలా సాఫ్ట్వేర్ విల్ బి డన్. బట్ ఈ లెవెల్లో మీకు తెలియడం వల్ల ప్రోగ్రామింగ్ అనేది స్టైల్ మారుతుంది. ఇక్కడ ఏంటి గేట్ల గురించి మెన్షన్ చేస్తూ రాయాలి, ఎక్స్ఆర్ గేట్ వాడానో రాయాలి. ఇక్కడ వచ్చి ఎక్కడ ఈ డేటా ఎక్కడికి పోయిందో రాయాలి. ఇక్కడ వచ్చి ఏం అవసరం లేదు, ఇన్పుట్ ఎవడో అవుట్పుట్ ఎవడో రాస్తారు. ఇస్ ఇట్ క్లియర్? సో ఓవరాల్గా దిస్ సబ్జెక్ట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ 4 లెవెల్. మీకు ఫస్ట్ చాప్టర్ అంతా ఇంట్రొడక్షన్ ఉంటుంది, సెకండ్ చాప్టర్ ఓన్లీ బిహేవియర్ మోడల్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి ఉంటుంది, థర్డ్ చాప్టర్ డేటా లెవెల్ ఎలా రాయాలి ఉంటుంది, ఫోర్త్ చాప్టర్ గేట్ లెవెల్ ఎలా రాయాలి ఉంటుంది ప్రోగ్రామ్ అంటే ప్రతి చాప్టర్, అండ్ లాస్ట్ చాప్టర్ స్విచ్ లెవెల్ ఎలా రాయాలి ఉంటుంది. సో చాప్టర్ నేమ్స్ తీసుకోండి, ఓవరాల్గా మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఓకేనా? సో ఫస్ట్ చాప్టర్ ఆల్ అబౌట్ అసలు సింటాక్స్ ఎలా వాడాలి అంటే మోస్ట్లీ సి లాంగ్వేజ్ లాగా ఉంటుంది రావు. మీకు సింటాక్స్ మీకు ఆల్రెడీ ఉంది కదా. సి లాంగ్వేజ్లో క్యారెక్టర్ని పెట్టి ఏ వేరియబుల్ బీ అట్లనే ఉంటుంది దానికి ఎక్కువగా. బట్ ఇక్కడ ఏంటంటే ఇంటీజర్ క్యారెక్టర్ కన్నా ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటి అనేది రాయాలి. ఇన్పుట్స్ అవుట్పుట్స్ రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్ అవుట్పుట్ అది రాస్తే చాలు. అదే ఇవన్నీ మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకుంటాం. ఆపరేటర్స్ ఎలా వాడాలి అంటే అందుకే సింబల్ ఎలా పెట్టాలి, ఆర్ సింబల్ ఎలా పెట్టాలి, డబుల్ యారో ఉంటే షిఫ్ట్ రైట్ ఎలా పెట్టాలి, షిఫ్ట్ లెఫ్ట్ ఎలా, ఇవన్నీ మనకి సి ప్రోగ్రామింగ్లో వచ్చాయి. ఓకేనా? వన్స్ ఈ బేసిక్స్ అన్ని నేర్చుకునేసాక సెకండ్ చాప్టర్లో మనం సో ఇప్పుడు ఒక సర్క్యూట్లు తయారు చేయాలంటే ఏదో ఒక సర్క్యూట్ తయారు చేసి చూపించాలి కదా మనం. అందుకని మనం డిజిటల్ లాజిక్లో ఉన్న సర్క్యూట్స్ డిజైన్ చేస్తాం. డిజిటల్ లాజిక్లో ఏం నేర్చుకున్నారు మీరు ఆల్రెడీ? AND గేట్స్, ఆర్ గేట్స్, నాట్ గేట్స్, ఇవి
ఓకేనా. నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్, నెక్స్ట్ కాంబినేషన్ సర్క్యూట్స్, నెక్స్ట్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. ఫ్లిప్ ఫ్లాప్స్ అవి కాంబినేషన్ సర్క్యూట్స్లో ఎన్కోడర్, డీకోడర్, మక్స్, డిమక్స్ ఇవన్నీ నేర్చుకున్నారు. సీక్వెన్షియల్ లాస్ట్ చాప్టర్ కౌంటర్స్, రిజిస్టర్స్, ఇండియన్స్. సో అవన్నీ కలిపి ఇప్పుడు ఒక గేట్ లెవెల్లో డిజైన్ చేసి చూస్తాం. ప్రతిదీ డిజైన్ చేస్తాం, అన్ని గేట్ ఆర్గేట్ డిజైన్ చేస్తాం. ఓకేనా. ఈ సెకండ్ చాప్టర్ చూడండి, గేట్ లెవెల్ అంటే ఏంటి, ఓకేనా, గేట్ సింబల్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకో. 2.7లో ఉంటుంది చూడండి, యాడర్ సర్క్యూట్, సబ్ట్రాక్షన్ సర్క్యూట్, మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్, ఎన్కోడర్. ఈ సర్క్యూట్ డిజైన్ చేసి చూసుకుంటాం. అంటే నాట్ ఓన్లీ థియరీ, ప్రాక్టికల్గా ఒక సర్క్యూట్ తయారు చెక్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇదే థింగ్స్ని మనం మళ్ళీ ఏం చేస్తాం అంటే బిహేవియర్ మోడల్లో చేస్తాం. ఫస్ట్ మీకు ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చదివేశారు కాబట్టి మీకు గేట్ల గురించి ఐడియా ఉంది కాబట్టి ఫస్ట్ ఈ రెండు నేర్చుకుంటాం, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అవి అర్థం కాదు మాకు డిఫికల్ట్గా ఉందన్న మనం బిహేవియర్ మోడల్ థర్డ్ చాప్టర్కి వెళ్తాం. ఓకేనా. ఫోర్త్ చాప్టర్ కాంబినేషన్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ కలిపి డిజైన్ చేస్తాం. అంటే ఏదో ఒక మోడల్ వాడి మనం ఈ సిలబస్లో ఇక్కడ ఉన్న సిలబస్ స్విచ్ లెవెల్ నేర్చుకో ఓన్లీ 5 లెవెల్. స్విచ్ లెవెల్ మీరు కోచింగ్ సెంటర్స్లోకి వెళ్ళి నేర్చుకోవాలి కావాలి. ఎందుకంటే స్విచ్ లెవెల్ చేయాలంటే మీకు CMOS, PMOS అవి రావాలి, మాస్ఫెట్స్ రావాలి. మాస్ఫెట్స్ మీకు ఈ సిలబస్ రావాలి కదా, అందుకనే పెట్టలేదు. అంటే గేట్స్ సర్క్యూట్ డిజైన్ రావాలి. వాట్ అనేది కన్స్ట్రక్షన్ ఉంటుంది అంతే, బట్ డిజైనింగ్ రావాలి. నేను ఇంతకుముందు గీసా కదా, అందుకే ఇట్లా ఉంటుంది, అలా మీకు రావాలి PMOS, PMOS. అందుకని అది దాంట్లో మీకు లేదు. అది కూడా వచ్చిందా, అండిగేట్ ఆర్గేట్స్ అని డ్రా చేశారా మాస్ఫెట్స్లో చేశారా, మాస్ఫెట్స్ చేశారా. సో నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నేర్చుకున్నాం సార్, మేమే కంపెనీ పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు మా ఈ ప్రతి డోర్ పెట్టాలనుకుంటున్నాం ఐసీస్. సో మాకు చిన్న కంపెనీ అంటే తయారు చేయాల్సిన చెప్పి ఒక 10-20 తయారు చేసి చాలు. అంటే మేము తయారు చేసుకోవచ్చా అంటే ఈ ట్యాబ్ ల్యాబ్లు ఇవన్నీ పోకుండా సాఫ్ట్వేర్ కాబట్టి ఏమొస్తుంది, సాఫ్ట్వేర్లో వస్తుంది సర్క్యూట్. బట్ అది రియల్గా సర్క్యూట్ మీరు చూస్తారా, చూడలేదు. అవి రియల్గా కూడా అంటే మనకు డబ్బులు ఉండవు కదా, చైనాకు పంపించు, తైవాన్ పంపించు అనేది మన సర్క్యూట్ తెప్పించుకొని చెక్ చేయడానికి. ఇక్కడ లోకల్గా మనం ఏమైనా చెక్ చేసుకోవచ్చా, విషయం సాఫ్ట్వేర్లో తయారైంది హార్డ్వేర్లో మూవ్ చేసుకొని మనమే ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చా నా సర్క్యూట్ కరెక్టా కాదా అని అంటే ఎస్, మనం కొన్ని చేసుకోవచ్చు. సో అందుకని లోకల్ మెయిల్లో చిన్న బోర్డుని అమ్ముతారు. ఆ బోర్డులో మనమే ఆ సాఫ్ట్వేర్ని వైర్ని కంప్యూటర్ కానీ లింక్ చేసి పెడితే అవి డంప్ చేస్తారు సర్క్యూట్ నాకు. అట్లా ఆటోమేటిక్గా సర్క్యూట్ తయారైపోతుంది ఫిజికల్గా. అలాంటి సర్క్యూట్స్ మన ల్యాబ్లో ఉన్నాయి. అది కాలేజ్ వాళ్ళది కాదు, లాస్ట్ ఇయర్ సీనియర్స్ అందరూ 100 రూపాయలు వేసుకుంటే 11,000 రూపీస్ లోయర్ మోడల్ కొనుక్కున్నారు. మీరు కూడా కొనుక్కుంటే మీకు ఆ సాఫ్ట్వేర్లో తయారు చేసేంత మజా ఉంటుంది. అది రియల్గా బోర్డులో తయారు చేసి నిజంగా సర్క్యూట్ తయారైందని మనకు ఒక కాన్ఫిడెన్స్. కంపెనీ వాళ్ళు కూడా నిజంగా సాఫ్ట్వేర్లో చేశానంటే సాఫ్ట్వేర్లో ఏముందిలేమో ఫిజికల్గా చేసేవా లేదా అని అడుగుతారు, నిజంగా సర్క్యూట్ చేసేవా లేదా అని అడుగుతారు. సో అందుకోసం నేను కాలేజీలో లేదని చెప్పి అందరూ నేను డబ్బులు వేసుకొని తెప్పించాను. అంటే ఒక లోయర్ మోడల్ తెప్పించాను. అంటే ఎక్కువ మంది ఫస్ట్ రోజు ఇన్స్పైర్ అయ్యారు, జాబ్ బాగుందన్నారు. అందరికీ హాలిడేలో వచ్చేటప్పుడు డబ్బులు అక్కడ కట్ చేయకుండా ఎవరు ఇవ్వలేదు. ఫస్ట్ అయితే ఒక 200 వేసుకుంటే 14,000 మంచిది వస్తారు. సో అందరూ లాస్ట్లో 100 ఇచ్చారు. సో అది లాస్ట్కి 7,000. సో దాన్ని అంటే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న దాంట్లో రియల్ టైంలో అండ్ గేట్లు 6 గేట్లు మటు తయారు చేసుకుంటారు. అలాంటి మన ల్యాబ్లో ఉంది. అది మీ నా పర్సన్ నాకు గిఫ్ట్ ఇచ్చిపోయారు వాళ్ళు. సో ఎవరైనా బాగా చేసి బాగా నేర్చుకుందాం అన్న వాళ్ళంటే అది తీసిస్తారు బయటికి. లేకంటే మీకు నార్మల్గా సాఫ్ట్వేర్ సిమ్యులేషన్స్ వచ్చి పైన ల్యాబ్లో ఉంటాయి, ఆ ల్యాబ్లో సర్క్యూట్ డిజైన్ చేసి చాలు. ఇస్ ఇట్ క్లియర్? సో ఐకేఆర్ఎస్ ల్యాబ్ అని సాఫ్ట్వేర్ వాడుతున్నాం. అంటే చాలా కంపెనీలు ఉన్నాయి సాఫ్ట్వేర్. అంటే ఇప్పుడు ఫోటో ఎడిటింగ్ అంటే చాలా సాఫ్ట్వేర్స్ వస్తాయి కదా, యాప్లో ఇన్షాట్ యాప్ వస్తుంది, చాలా యాప్స్ వస్తాయి. అట్లా ఈ లాంగ్వేజ్ కూడా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్ వచ్చి రైడింగ్ టాప్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. సో నెక్స్ట్ వివారో, దీస్ ఆర్ ద సాఫ్ట్వేర్స్ అవైలబుల్. మనకు ఐకేఆర్ ఈజ్ సింపుల్. అసలు ఈ కోడింగ్ కనిపెట్టిన కంపెనీ ఇది ఐకేఆర్. ఓకేనా. సో వీటిలోనే ఒకవేళ మనకు 1101 అనేది నాకు ట్రూత్ టేబుల్ రాయాలి కదా సార్, చెక్ చేసుకుని కష్టం కదా. గ్రాఫ్ మోడల్ చూడదు. గ్రాఫ్ అంటే 1 అంటే ఇట్లా పైన ఉన్నట్టు, 0 ఉన్నట్టు ఉన్నట్టు. ఇప్పుడు ఇది A, 0 ఉన్నట్టు, ఇది 1 ఉన్నట్టు, ఇది 0 ఉన్నట్టు, ఇది B,
సో ఇది 1 అన్నట్టు, ఇది 0 అన్నట్టు, ఇది 1 అన్నట్టు. ఇప్పుడు అందుకే ఇక్కడ ఏ అంటే బి అంటే అవుట్పుట్ ఏమొస్తుంది? 0 1 ఏమొస్తుంది? 0 1 0. నెక్స్ట్ 1 ఇది 0 మళ్ళీ ఏమవుతుంది? 0 1 1. సో ఇక్కడ 1 1 ఇలా 1. ఇలా గ్రాఫ్లో చెక్ చేసుకోవడానికి we have a tool. That tool is called GTK wave. For waves in graph ఇలా చెక్ చేసుకోవడానికి GTK wave అంటారు. అది చెక్ చేసుకుంటాం. ఇది క్లియర్? సో ఇంకా ఇంకా వెరిలాగ్ ఎగ్జామ్, వెరిలాగ్ లేటర్ ఏదో ఉన్నాయి చాలా. ఇంకా మనం అంత అవసరం లేదు, నెట్లో కొట్టే వచ్చేస్తుంది. వెరిలాగ్ సాఫ్ట్వేర్స్ ఏమో ఉన్నాయంటే వచ్చేస్తుంది. ఓకే, ఈ వెరిలాగ్ కనిపెట్టే ముందు VHDL అని ఒకటి కనిపెట్టారు. దే ఆర్ 2 డిఫరెంట్. వెరిలాగ్ వేరు, VHDL డిఫరెంట్ వేరు. ఓకే, ఈ టాపిక్స్ అన్ని నేను ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేస్తాను. VHDL టాపిక్స్ ఏంటి, వెరిలాగ్ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ చాప్టర్ అంతా చాలా బేసిక్స్, అది అర్థమైతేనే మీకు లోపలికి వెళ్ళాలి. సెకండ్ చాప్టర్ ఇవన్నీ ఈజీ అయిపోతాయి. థర్డ్ చాప్టర్ నాకు ఐడియా ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ ఒక్కటి మీరు విన్నా చాలా నీట్గా మీకు ఇంకా సాఫ్ట్వేర్ మీరే వాడేసుకొని మీరు చేసుకోవచ్చు ప్రోగ్రామ్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ నోట్స్ ఉంది, అది ఇస్తాను. ఆ టెక్స్ట్ బుక్స్ సరిగ్గా లేవు, టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వకండి మ్యాక్సిమం. ఆ టెక్స్ట్ బుక్స్ ఓకే బల్క్ సైజ్ ఉంది తప్ప లేదు. సో ఒక్కోసారి అవసరమైనప్పుడు నేను కొంచెం రెఫరెన్స్ నేను రాసుకోవాల్సి మనకి చెప్తాను. సబ్జెక్ట్ చాలా చిన్నది, వాళ్ళ ఊరికి ఏదో పెద్ద బల్క్ చేసి కాంప్లికేట్ చేశారు. సో అన్నీ మొత్తం నా నోట్స్ ఉంది. మీ సీనియర్ దగ్గర ఉంటే కుదిరితే అవి ఎలా నోట్స్ తీసేసుకోండి కుదిరితే. లేకపోతే లాస్ట్ టైం రికార్డ్ చేసి పెట్టాను యూట్యూబ్లో. అవి ఆల్రెడీ నాతో పని లేకుండా మీకు హాలిడేస్ వచ్చినా ఏం పని వచ్చినా ఆ యూట్యూబ్లో ఆల్రెడీ ఓల్డ్ క్లాస్ వినండి. అప్పుడు నేను చెప్పేది ఇంకొంచెం ఫాస్ట్గా బాగా అర్థమైంది. ఓకే, ఈసారి ఇంకొంచెం స్లోగా బాగా డీటెయిల్గా చెప్తాను. అంటే ఆ బ్యాచ్కి ఈ బ్యాచ్ డిఫరెన్స్ ఉండాలి కదా, ఇంకొంచెం డీటెయిల్గా బాగా చెప్తాను. ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ వస్తుంది. చాలామంది చూస్తున్నారు యూట్యూబ్లో, నా వీడియోస్ కూడా చూసి చాలా నేర్చుకుంటున్నారు. సో వాళ్ళు అక్కడ పోయి 40,000 50,000 కట్టిన వాళ్ళు ఏదో ఆ వీడియో చూసుకుంటాం సార్ అన్నారు. సో కొంచెం మీరు కోఆపరేట్ చేస్తే ఈసారి రికార్డింగ్ ఇంకా బాగా చేస్తారు. ఆ నాయిస్ లేకుండా నేను కొంచెం స్లో తగ్గిస్తా, ఫాస్ట్ తగ్గిస్తా. సో ఇలా చేసుకుంటే పోవచ్చు. ఓకే, సో దీనికి ఫస్ట్ మీరు నోట్బుక్ పెట్టేసి పెద్ద నోట్బుక్ ఒకటి పెట్టుకొని కాంబినేషన్ సర్క్యూట్స్ ఏమవుతాయి? హాఫ్ యాడర్, ఫుల్ యాడర్, హాఫ్ సబ్ట్రాక్టర్, ఫుల్ సబ్ట్రాక్టర్, బాక్స్. మాట్లాడకండి. నాకు ఇంత సబ్జెక్ట్ గుర్తుందండి, మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం నాకు ఈజీ కదా. నేను పెట్టుకోవాలంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరు మాట్లాడతాను ఇది నీట్గా నొక్కాను. నేను పెట్టుకోకూడదు కాబట్టి మీరు జోడు రావట్లేదు. నేను పెట్టుకోవాలని మీరు ఫిక్స్ అయిపోయారనుకో, నేను కూడా ఫిక్స్ అయిపోయాను. మీకు ఉన్నది మహా అయితే 10 క్లాసులకు వస్తారా? కరెక్ట్గా 10 బాగా